हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं नरं चैव चैव नरोत्तमं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरयेत्। जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रमेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवतसेवया भागवतसेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति भक्तिर्भवते नैष्ठिकी। नैष्टिके। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी देवकीनन्दनाय नन्दनाय च च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय गोविन्दाय नमो नमो नमः। नमः। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यभीष्मं स्थापितं येन भूतले स्वयं रूपः पदामहि ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण हरे कृष्ण ఓకే మనం ముందు మూడో అధ్యాయం కంప్లీట్ చేసాం. 4వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాం. సో 4వ అధ్యాయం పేరు రెండో స్కందం 4వ అధ్యాయం పేరు సృష్టి క్రమము. దీంట్లో సృష్టి ఏ విధంగా జరగబోతుందని మనం సార్ నేర్చుకోబోతున్నాం. మొదటి శ్లోకం. వాచ వయాసకేరితి వచస్థ అవును వయాసకే రితవచస్ తత్వనిశ్చయ మాత్మనః ఉపధార్య మతిం కృష్ణే ఔత్తరేయః సతిం వ్యధాత్. సూత గోస్వామి పలికాను. సుఖదేవ్ గోస్వామి నుండి ఆత్మతత్వ నిశ్చయమునకు సంబంధించిన వచనాలను ఆలకించిన పిమ్మట ఉత్తర తనయుడు పరీక్షిత్ మహారాజు తన ఏకాగ్రతను శ్రద్ధతో శ్రీకృష్ణ పనిని నిలిపెను. ఇక్కడ మనకి సూత గోస్వామి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు మధ్య జరుగుతున్న సంభాషణ వివరిస్తూ ఇంతవరకు జరిగిన సంభాషణ విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు యొక్క స్థితి ఏమిటన్నది ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. ఏంటి స్థితి? పరీక్షిత్ మహారాజు సూత గోస్వామి చెప్పిందంతా విని తన మనసుని సంపూర్ణంగా సూత గోస్వామి చెప్పిన సుఖదేవ్ గోస్వామి చెప్పిన వస్త్రాలను ఇట్టు కృష్ణుని మీదే తన యొక్క మనసుని లగ్నం చేశాడని చెప్తున్నారు. దీంట్లో ప్రభుపాద వారు ఇది రాస్తూ భాష్యంలో దీంట్లో రెండో పారాగ్రాఫ్ లో రాస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులు అవడానికి 2 విషయంలో అత్యంత ఆవశ్యకములై ఉన్నవి. శ్రీకృష్ణ భక్తులు అవడానికి రెండు ఆవశ్యకాలు అంటే అనుకూల పరిస్థితులు అనేవి ఏంటంటే అవి భక్తిని వంశం జన్మించే అవకాశం పొందుట మరియు ప్రామాణిక గురువు ఆశీస్సులను కలిగి ఉండటం అన్నవి. అసలు ఎవరైనా భక్తులు శుద్ధ భక్తులు అవ్వాలంటే ఈ 2 అవకాశాలు అత్యంత అవసరం. ఒకటి భక్తుల వంశంలో జన్మించడం, భక్తుల కుటుంబంలో జన్మించడం. రెండోది ప్రామాణిక గురువు యొక్క ఆశీస్సులను పొందడం. ఈ 2 అంటే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి అధ్యక్ష తీసుకుని ఆయన ప్రాతినిధ్యంలో సేవ చేయడం. శ్రీకృష్ణుని కరుణించే పరీక్షిత్ మహారాజు ఆ 2 అవకాశం కలిగి నేను ఆ 2 కూడా పరీక్షిత్ మహారాజుకి కలిగాయి. ఒకటి పరీక్షిత్ భక్తుల కుటుంబంలో ఉన్నట్టే పాండవులందరూ భక్తులు కాబట్టి వాళ్ళ కుటుంబంలో జన్మించాడు. రెండోది సుఖదేవ్ గోస్వామి లాంటి గురువు ఒకరు ఆయనకి దొరికాడు. సో అందుచేత ఆ విధంగా మనకి ఎప్పుడైతే మనకి ఈ 2 ఉంటాయో మనకి పుష్కలమైన అవకాశం ఉంటాయి శుద్ధ భక్తులు అవడానికి. అందుకనే
భగవద్గీతలో అర్జునుడు అడిగినప్పుడు యోగ భ్రష్టుల తాలూకా స్థితి ఏమిటని చెప్తే యూనో అయితే వాళ్ళు చెప్తాడు శ్రీమతం గేహే యోగ నష్ట విద్యాయతే ఆ శ్లోక నష్టం ఇది సున్నతం శ్రీమతం గేహే ఎవరు గుర్తుంది అది స్టార్టింగ్ యోగ నష్ట విద్యాయతే ప్రాప్య పుణ్యకృతాం లోకం ఆ? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఆ, ఉచిత్వా yes. పాపపుణ్య కృతం లోకాన్ ఎన్నో శ్లోకం అది ఇదా ప్రభుజీ 6వ అధ్యాయం 6.41 ప్రభు ఆ? 6.41 41 ఓకే 6వ అధ్యాయం ఆ, అది, పాపపుణ్య కృతం లోకం ఉసిత్వా శాశ్వత సమహ శుచితాం శ్రీమతాంగే శుచితాం శ్రీమతాంగే యోగ నష్ట జాతి శుచితాం శుచినాం శ్రీమతాం శ్రీమతం అంటే ధనవంతులు శుచినాం అంటే భక్తులు గేహ అంటే కొట్టడం లేదంటే దాంట్లో లభించడం అన్నది వెళ్ళడం అని అంతే శుచినాం అంటే శుచి అంటే శుభ్రత కలిగిన వాళ్ళందరూ భక్తులు శ్రీమతం అంటే శ్రీమంతులు అంటే భక్తధనవంతులు వాళ్ళ దాంట్లో అందుకనే ఈ రెండిట్లో ఎప్పుడైతే భక్తుల వంశంలో ఉంటాడో రెండు ఆటోమేటిక్గా మన చేతిలో ఉంటుంది అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా 100% ఆయన చేయడు మన వంతు సగమైన వదులుతాడు ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు కావాలి మనకి ఒకటి భక్తుల వంశంలో జన్మించడం రెండోది ఒక ప్రామాణిక గురువు యొక్క ఆశీస్సులు పొందడం సో ఇక్కడ మనకి ఇక్కడ ఎవరైనా యోగ భ్రష్టులు అందరూ కూడా ఏం చేస్తాడు యోగ భ్రష్టులు అయిపోతే నెక్స్ట్ జన్మలో వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగా నెక్స్ట్ జన్మలో వాళ్ళకి భక్తుల కుటుంబంలో ఇస్తాడు అది 50%. రెండో 50% మన చేతిలో ఉంది వెళ్ళి మనం ఒక అధికారిక ప్రామాణిక గురువుని స్వీకరించడం అని మన చేతిలో స్వీకరించాలి వద్దని మన చేతిలో ఉంది అంచేత భగవంతుడు ఎప్పుడు కూడా 100% మన చేతిలో పెట్టేసి నువ్వేం చేయక్కర్లేదు అన్నట్టుగా కూర్చోడు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనకి ఇస్తాడు ఇక్కడ పరీక్ష మహారాజులో కూడా అంతే ఆయన పుట్టాడు లాస్ట్లో ఆయన స్వీకరించాడు సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళకి సరే సో ఆ విధంగా ఆయన శుద్ధ భక్తులయ్యే అవకాశాలు పుష్కలంగా వచ్చాయి నెక్స్ట్ ఆత్మజాయా సుతాగారా వసుద్రా వినబంధుషు రాజ్య చావికలే నిత్యం విరూఢాం మమతాం జహో శ్రీకృష్ణ భగవాన్ ఎలగల హృదయపూర్వకమైన ఆకర్షణ ఫలముగా పరీక్షిత్ మహారాజు దేహము భార్య సంతానము రాజప్రాసాదము గజాస్వము వంటి పశువులు ధనాగారము బంధుమిత్రులు నిష్కంటకము రాజ్యం గల దృఢమగు మమత్వమును త్యజింపగలిగాను చూడండి సో భగవంతుడి పట్ల కృషి ఆకర్షణ లేనిదే మనం ఈ భౌతిక విషయాలు మనం విడిచిపెట్టలేము అంచేత మనం ఇదొక కొలమాపకం మనకి కొలమాపకం మన భక్తిలో మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా అన్నదానికి ఇదొక కొలమాపకం మనం ఎంతగా ఈ బాహ్య వస్తువులు భౌతిక లౌకిక వస్తువుల మీద ఎంతగా మనం ఆకర్షణ కోల్పోతున్నామో మన భక్తులు అంతగా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క
అది మనం చూసుకోవచ్చు. ఉం. అంచేత మనకు భక్తిలో ఉన్న మన భగవంతుడి భక్తి పట్ల భగవంతుడి పట్ల మనకున్న ఆకర్షణ బట్టి మనకి లౌకిక వస్తువుల పట్ల ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాటి పట్ల మమకారం ఆకర్షణ పెరుగుతుంది అంటే మన భక్తి తగ్గిపోతుంది అని అర్థం. ఈ రెండు సీసా అని తెలుసు కదా, ఎక్కుడు దిగుడు బల్ల, ఎక్కుడు దిగుడు బల్ల. ఒకటి ఎక్కితే రెండో తగ్గిపోద్ది. అంటే మన భక్తి తగ్గిపోతే ఇవి పెరిగిపోతుంటాయి. భక్తి పెరిగితే ఈ లౌకిక కోరికలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి. అంచేత మనం దీన్ని బట్టి మన భక్తి ఎలాగ ఉందన్నది మనం ఒక అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి కృష్ణ పట్ల అపారమైన ప్రేమ ఉండడం వల్ల ఇటువంటి ఐశ్వర్యవంతమైన రాజ్యాన్ని, అధికారాన్ని అన్నింటినీ కూడా ఆయన తుచ్చంగా విడిచిపెట్టగలిగాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఆయన విడిచిపెట్టి అడవులకు వెళ్ళగలిగాడు. దాన్ని బట్టి ఆయనకి భగవంతుడి పట్ల ఎంత ప్రేమాభిమానం ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రభుపాద వారు భాష రాస్తారు, ముక్తిని బడియట అనగా దేహావరణములు మరియు భార్య సంతానం ఇతర వ్యాపకమైనటువంటి దేహ సంబంధ విషయంలో అడగల గల భ్రాంతిమయ ఆసక్తి నుండి విడుదల అని అర్థము. దేహాత్మక బుద్ధి అంటే ముక్తి అంటే అర్థం ఏంటంటే నిజమైన ముక్తి ఈ బాధ నుంచి, ఈ భౌతిక బాధల నుంచి, కష్ట నష్టాల నుంచి తప్పించుకోవడం కాదు. నిజమైన ప్రభుపాద ఏమంటున్నారు, నిజమైన ముక్తి అంటే అర్థం ఏంటి? ఈ దేహాత్మక బుద్ధి నుంచి విడుదల అవడం, అది నిజమైన ముక్తి. అంచేత దాని నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అటువంటి వ్యక్తి నిజమైన ముక్తిపరుడు. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ కరుణొచ్చే పరీక్షిత్ మహారాజు సమస్త భౌతిక సౌకర్యములు, కలత లేనివంటి రాజ్య పదవిని పదవిని అనుభవించగలిగిన నిష్కంఠంగా రాజ్యమును లభించలేను. కానీ భగవత్ కరుణ చేతుడు సమస్త భౌతిక శక్తిని విడవగలిగాను. ఆయన ఇవన్నీ పొందడానికి కూడా కారణం భగవంతుడే. మన జీవితంలో ఏదైనా మనం ఐశ్వర్యం కానీ మంచి కానీ పొందుతున్నాం అంటే అది కూడా దానికి కూడా కారణం భగవంతుడి యొక్క కరుణే. ఎందుకంటే అనొచ్చు మన కర్మ కదండి అని. మన కర్మే, కానీ మన కర్మ ఎప్పుడు అనుభవించాలన్నది మనం మళ్ళీ నిర్ణయించలేము. ఓకే, నాకు మంచి కర్మ ఉంది, నేను మంచి అనుభవించాలి, భోగించాలి, ఐశ్వర్యవంతమైన జీవితం, విలాసవంతమైన జీవితాన్ని గడపాలి, బాగానే ఉంది, అది నా కర్మ, నేను అంత అనుభవించగలను. కానీ అది ఏ రోజు అనుభవించాలి అన్నది మనం నేను నిర్ణయించుకోలేను. ఇప్పుడే ఈ రోజు నుంచి నేను నెక్స్ట్ 10 సంవత్సరాలు నేను అనుభవించాలి ఐశ్వర్యాలు, దాని తర్వాత కష్టపడతాను, అలా చెప్పుకోవట్లేదు. అంచేత కర్మ మనకి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా కర్మ ఎప్పుడు అనుభవించాలి, ఎలా అనుభవించాలని మనం నిర్ణయించుకోదాం. అది కూడా మళ్ళీ భగవంతుడి కరుణ వల్లే. అంచేత మంచి కర్మ మన జీవితంలో మంచి జరుగుతుంది అంటే, ఏది ఐశ్వర్యవంతమైన విలాసవంతమైన లేదంటే సుఖమయమైన జీవితం జరుగుతుంది అంటే అది కూడా భగవంతుడి కృపే. సంచేత అలాగే వాళ్ళ జీవితంలో దుఃఖం కలుగుతున్నా అది కూడా భగవంతుడి కృపే. అంటే మనకి ఈ చెడు కర్మ అంతా తీసి పడేస్తున్నాడు తొందరగా, అది కూడా మన మంచిదే. అంటే మన జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది భగవంతుడు మన కర్మని తీసేస్తున్నారు అన్నది మనం చూడగలగాలి. అందుకనే
పరీక్షిత్ మహారాజ్ విషయంలో ఆయన మంచి అనుభవం భోగించాల్సిన మంచి కర్మని ఈ జన్మలో భోగించాలంటే చేశాడు. అంచేత ఈ రాజ్యాలు అన్ని కూడా ఆయన కరుణ వల్లే వచ్చాయి. ఇప్పుడు ఆయన కరుణ వల్లే వాటిని విడిపించుకోగలిగే గుణం కూడా వచ్చింది. ఆయన మీద ఉన్న భక్తి వల్ల భగవంతుడి కృపాభయుడై భక్తికి ప్రసన్నయ్యాడు. కాబట్టి భక్తి వల్ల పరీక్షిత్ మహారాజు చేసిన భక్తికి భగవంతుడు ప్రసన్నయ్యాడు. కాబట్టి భగవంతుడు పరీక్షిత్ మహారాజుకి ఆ వైరాగ్యాన్ని ఇచ్చాడు. సో అది కూడా భగవంతుడి కృప. సో ఈ విధంగా రెండు కారణాలు, ఆయన ఐశ్వర్యం పొందడానికి కారణం ఆయనే, దాన్ని విడిచిపెట్టుకోవడానికి కారణం భగవంతుడే. రెండింటికి కూడా భగవంతుడే కారణం. అది ప్రభుపాద వారు చక్కగా రాశారు. అంచేత ఇక్కడ ప్రభుపాద గారు రాస్తున్నారు ఇంకా భక్తుడెన్నో గృహ సంపత్తిని తన సొంతమైన దానిగా భావింపగా భగవత్ సేవ ఎందే సమస్తమును అర్పణను భావించును. ఆ విధంగా భక్తిని రక్షణలో ఉన్న జీవులందరూ భక్తుల యజమాని కార్యనిర్వహణ దక్షతే భగవద్ అనుభూతిని బడియుటకు అవకాశం పొందుతురు. భక్తులు ఎప్పుడు కూడా తాను భోగిస్తున్న ఐశ్వర్యం తను అనుకోకుండా అది భగవంతుడి యొక్క ఇచ్చిన ఐశ్వర్యం అని భావిస్తాడు. కాబట్టి ఆయన దాన్ని భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఆ ఐశ్వర్యాన్నంతటిని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించే కార్యంలో ఆయన కొంతమంది ఇతరులను కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తాడు. ఆ విధంగా భక్తుల యొక్క సంరక్షణలో ఉన్న జీవులు కూడా భగవత్ సేవలో భాగస్వాములయ్యే అవకాశాన్ని భక్తుడు ఇస్తాడు. ఈ విధంగా నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా తనదే అనుకొని ఎప్పుడు కూడా దాన్ని భోగించడానికి ప్రయత్నించాడు. అలాగే ఇక్కడ ప్రభుపాద వారు ఇంకా చెప్తున్నారు రెండో పారాగ్రాఫ్ లో, గృహ సంపత్తి ఆసక్తి మరియు కృష్ణుడి యొక్క ఆసక్తి అన్నవి నడుము కుదరదు. అంచేత గృహ సంపత్తి పట్ల ఆసక్తి, కృష్ణ భక్తి ఆసక్తి రెండు కూడా ఒకటే. వాళ్ళు ఏదో ఒకటి తగ్గించుకోవాల్సింది. అంటే లౌకిక వస్తువుల పట్ల ఆకర్షణ, భక్తి పట్ల ఆకర్షణ రెండు కూడా రావు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒకటే వస్తుంది పైకి, రెండు రావు. ప్రభుపాద రాస్తుంది ఎందుకంటే ఒకటి ఆసక్తి తమో మార్గము కాగా రెండవది జ్యోతిర్మార్గమై ఉన్నది. అది వెలుగు చుట్టాడు, అంధకారం ఉండదు. గృహ సంపద పట్ల ఆసక్తి పెంచుకుంటే తమోగుణం పెరిగిపోద్ది. తమోగుణం అంటే అంధకారం, అంటే అంధకారం పెంచుకుంటున్న మనం. అలాగా రెండవది కృష్ణ పట్ల మనం ఆసక్తి పెంచుకుంటే అది జ్యోతిర్మార్గము. జ్యోతిర్మార్గము అంటే వేగం చుట్ట జ్యోతి వెలిగిస్తుంది, ప్రకాశం. అంటే ఉన్న అంధకారం అంటే ఉన్న తమోగుణాన్ని తీసేస్తుంది. సో భక్తిని మనం పెంచుకుంటే మన తమోగుణం కూడా పోతుంది. అలా కాకుండా గృహ సంపత్తి పట్ల మనం ఆకర్షణ పెంచుకుంటే మనం ఇంకా అంధకారాన్ని మనం పెంచుకుంటున్న వాళ్ళం అవుతాం. ఇది ప్రభుపాద గారు విధంగా చెప్తున్నాం. కానీ నిష్ణాతుడైన భక్తుడు భగవత్ సేవ ద్వారా ప్రతిదాన్ని జ్యోతి మార్గములకు మరల్చగలడు. సో నిష్ణాతుడైన భక్తుడు ఏం చేస్తాడు? ఎటువంటి దాన్నైనా సరే దాన్ని జ్యోతిర్మార్గంగా మార్చుకోగలుగుతాడు. అంచేత భక్తుడు తన జీవితంలో వచ్చిన ప్రతి విషయాన్ని కూడా
భక్తిగా మార్చుకో, భక్తికి ఒక అవకాశంగా, భక్తికి ఒక సదుపాయంగా, భక్తి యొక్క ఆ, ఆ, భక్తి యొక్క దీంట్లో పరికరంగా మార్చుకోగలుగుతాడు వాళ్ళు. ఒక సుగమ మార్గంగా వాడు మార్చుకోగలుగుతాడు. అది దక్షత. దాన్ని దక్షత అంటాడు, ఎక్స్పర్టైజ్. సంచేత అది వైష్ణవుడికి ఉండాల్సిన లక్షణం. వైష్ణవుడు ఎటువంటి పరిస్థితులైనా సరే భక్తికి అనుకూలంగా మార్చుకోవాలి, దాంట్లో మంచి చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు ఆయన ఆ ఎంతో ప్రియులైపోతాడు భగవంతుడికి. నెక్స్ట్ 3-4 శ్లోకాలు. ప్రపంచక్షేమ మమేవార్థం న్యన్వాం పృచ్చత్త సత్తమాం కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధానో మహామనాః సంస్థాం జ్ఞాయ సన్యస్యాం కర్మత్రైవర్గికం చయత్ వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢం గతః. ఇక్కడ ఓ ఋషివరులాల, శ్రీకృష్ణ భగవాన్ చింతనెందు సదా లగ్నమైనడి మహాత్ముడకు పరీక్షిత్ మహారాజు ఆసన్నమైన తన మృత్యువు నెరిగి ధర్మార్థ కామాది సర్వ విధ కామికర్మలను పరిత్యజించెను. ఆ విధంగా అతడు తన సహజ కృష్ణ ప్రేమయందు స్థిరముగా నిల్కొని, మీరు నన్ను అడుగుచున్న చందనంగా ఈ ప్రశ్నలన్నింటినీ అడిగాను. సో యాక్చువల్గా ఈ లౌకిక జీవితంలో, లౌకిక జీవన విధానం మీద ఆకర్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పురుషార్థాల మీద వాళ్ళు ఎక్కువగా ధ్యాస పెడతారు. పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షం అంటే వాళ్ళు ఏ విధంగా తన ఇంకా కర్తవ్యాలు ఏం చేయాలి, ధర్మాలు, అర్థం, తన సంపాదన ఏ విధంగా పెంచుకోవాలి, పెంచుకున్న తర్వాత తన కోరికలు ఏమన్నా తీర్చుకోవడానికి, దాని తర్వాత మోక్షం, దాన ధర్మాలు చేసి ఏదో చేసినట్టు ఈ విధంగా ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ అది ఇంకా లౌకికంగా, అంటే వాళ్ళకి భక్తి భావన ఉన్నప్పటికీ ఇంకా లౌకికంగా ఎవరైతే ఇంకా సంపూర్ణంగా భక్తిలో నిమగ్నం లేదో వాళ్ళందరూ ఈ పురుషార్థాల మీద ఉంటారు. ఎవరికైతే అలా కాకుండా భక్తి మీద సంపూర్ణంగా ప్రేమ ఉంది, అభిమానం ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఈ పురుషార్థాలను కూడా విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి కేవలం మనసుని అంత్య నారాయణ స్మృతి అన్న విషయాన్ని గుర్తు చేసుకుని, అవును అలాగే భగవద్గీతలో చెప్పినట్టుగా అంతకేలేచ మామేవా యనన్ముక్త కరే స్మరణ్ముక్త కలేవరం అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎవరు నశించాలి, నా యోగక్షేమ వహామ్యహం, ఇవన్నీ గుర్తు చేసుకుని కృష్ణుని మీద ఆధారపడుతూ వాళ్ళు కృష్ణ స్మరణలో ఉంటారు. అడిగి అంటూ ఆ విధమైన కృష్ణ స్మరణ చేసుకునే విధానం చేత అయినా మీరు నన్ను అడిగినట్లే ఈ విధమైన ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు కూడా సుఖదేవ గోస్వామిని అడిగాడు అని చెప్పి అక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ భాషలో ప్రభావం, భౌతిక జగన్నందు జీవన సంఘర్షణ కావించే బద్ధ జీవులకు ధర్మము అర్థము కాబడేటువంటి 3 కర్మలు సాధారణంగా ఆకర్షణీయంగా ఇవ్వదు. అది ఎవరైతే ఇంకా సంపూర్ణంగా భక్తిని అలవర్చుకోలేదో వాళ్ళందరూ కూడా ధర్మార్థ కామాలనేవి ఇంకా అవి ఉంటాయి. వ్యాధులు తెలియబడ్డాడు అంటే నియమిత కర్మలు కర్మకాండ అని పిలువబడను. ఈ విధంగా ఏవైతే చెప్పారో వీళ్ళు కర్మకాండ అంటారు. ఈ కర్మకాండ మీద వాళ్ళు ఇంకా
ఆ, ప్రస్తుత జన్మనందును తదుపరి జన్మనందును భౌతిక పురోగతిని అనుభవించడం వరకు గృహస్థులు ఆ నియమంలో అనుసరించవలను. అది. ఆ, అంచేత ఈ జీవితంలో కానీ ఈ జీవితంలో వచ్చే జీవితంలో కూడా ఐశ్వర్యవంతమైన విలాసవంతమైన భోగవంతమైన జీవితాన్ని గడపడం కోసం ఇంకా గృహస్థులందరూ కూడా ఈ నియమాన్ని పాటించాలంటున్నారు. అందుకనే జనుల్లో అధిక శాతం అట్టి కర్మలు వచ్చి ఆకర్షితులు ఎందరు అంచేత ఇప్పటికే భోగించాలని తపన జీవులు ఉంటారు కాబట్టి జనులు అధిక శాతం మన ప్రజల్లో ఏదో సామాన్య ప్రజల్లో అధిక శాతం అటువంటి వాటి మీద ఆధారపడి ఉంటారు. అందుకనే వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ధర్మార్థ కామాల మీద చాలా ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. అందుకనే వాళ్ళు వాళ్ళు ధర్మం ప్రకారం సాధిస్తారు, సంపాదిస్తారు, కామం కోరికలు తీర్చుకుంటారు. దాంతోపాటు కొద్దిగా భగవంతుడు కూడా దాన ధర్మాలు చేస్తుంటారు. ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ వచ్చే జన్మలో కూడా వాళ్ళు ఇంకా ఐశ్వర్యాన్ని భోగించాలనే కోరిక ఇది. కానీ జ్ఞానులు అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఒక్క నిమిషం. గోపాల్ వారు చాలా ఇది ఒకసారి చదివితే బాగుంటుంది. ఇది చదువుతానండి ఈ భాష. నేటి భగవద్రహిత నాగరికత కర్మల యందును జనులు ధర్మచింతన ఏమాత్రం లేక ఆర్థికాభివృద్ధి ఇంద్రియ భోగం పట్ల అనురక్తులై ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ధర్మార్థ కామ మోక్షం రాష్ట్ర మోక్షం కాకుండా అది కాకుండా అందులో రెండింటి మీదే ధర్మం కూడా కాకుండా అర్ధ కామ ఈ రెండింటి మీదే ఎక్కువగా ఇప్పుడున్న నాగరికత ఏం చేశాడు? ఆయన వెంటనే ఇటువంటి ఈ కర్మకాండంని విడిచిపెట్టేసి భక్తి మార్గంలోకి వెళ్ళగలిగాడు. లేకపోతే ఆయన కూడా మిగతా మిగతా రాజుల్లాగా ఆయన కూడా కర్మకాండంలో ఈ ధర్మార్థ కామ మోక్షాల్లోకే వెళ్ళబడి ఉండేవాడు. కానీ సుఖదేవ్ గోస్వామి లాంటి గురువు దొరకడం వల్ల ఆయన యొక్క సాంగత్య ఫలితంగా ఆయన ఏం చేశాడు? దీన్ని విడిచిపెట్టుకోగలిగాడు. విడిచిపెట్టుకుని వెంటనే ఆయన ధర్మార్థ కామోక్షం విడిచిపెట్టుకుని తన సహజమైన కృష్ణ భక్తిని మేల్కొల్పుకోగలిగాడు. అది ప్రభుపాద రాస్తుంది. ఇట్టి పూర్ణత్వ స్థితిని జ్ఞాని బహుజన్మల పిదపనే పొందగలుగును. అయితే ఇటువంటి స్థితికి రావడానికి జ్ఞానికి కొన్ని జన్మలు పడతాయి. చూడండి, జ్ఞానయోగులు చేసినప్పటికీ కూడా జ్ఞానయోగులు కూడా ఈ స్థాయికి రాలేరు, కొన్ని జన్మలు పడతారు. ముక్తి కొరకు యత్నించినటువంటి జ్ఞానులు కామ్యకర్మరతుల కన్నా వేలాది రెట్లు ఉత్తములు. కామ్యకర్మరతుల కంటే జ్ఞానులు ఎన్నో రెట్లు మేలు. అంటే కామ్యకర్మరతులు ఏంటి? తాము చేసిన కార్యాలకి ఫలితాన్ని ఆశిస్తూ ఆ ఫలితాన్ని భోగించాలని తపంలో ఉంటారు. కాబట్టి దీనివల్ల ఇది చేస్తే నాకేం వస్తుంది, అది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేస్తే నేను బాగుంటుంది, ఇలాగ వస్తే కర్మల మీద ఆధారపడి ఉంటారు. కానీ వాళ్ళకంటే కర్మరతులు జ్ఞానులు వాళ్ళు ఈ లౌకిక కోరికలే ఉండవు కాబట్టి వాళ్ళు ఎన్నో రెట్లు ఉత్తములు. అట్టి లక్షలాది జ్ఞానంలో ఒకడు మాత్రమే వాస్తవమునకు ముక్తిని పడేయగలడు. అటువంటి
లక్షలాది జ్ఞానులు ఒకరు మాత్రమే ముక్తి కోసం ప్రయత్నిస్తారు. ప్రభుపాద వారు ఈరోజు మనం ఒక దాంట్లో మనకి ప్రభుపాద వారి ముక్తి అంటే ఏంటి? దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టడం అన్నారు. అంచేత దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టడం, జ్ఞానులు కూడా ముక్తిని పొందుతుంది ఎందుకోసం? అది కూడా దేహాత్మ బుద్ధి. ఎందుకని వారి యొక్క కష్ట సుఖాల కోసం ఆలోచిస్తున్నారు, కానీ భగవంతుడి యొక్క ఇష్టాల కోసం ఆలోచించడం లేదు. అంటే వాళ్ళు కూడా నాకు కష్టం ఉండకూడదు, నాకు ఏం ఉండకూడదు అన్నది ఈ మీద, అది కూడా ఒక రకం దేహాత్మక బుద్ధే. అంచేత అటువంటి స్థాయికి రావడానికి కూడా కొన్ని జనాలు పడతారు. అందులో ఎవరో కొంతమంది మాత్రమే. అటువంటి లక్షలాది ముక్త పురుషులలో కృష్ణ భగవాన్ చరణకమలను మనసు స్థిరంగా లగ్నం చేసిన వాడు అతి దుర్లభంగా గోచరించును. అలా కాకుండా కృష్ణ యొక్క ఇష్టాల కోసం ఆలోచించేవాడు ఇంకా దుర్లభంగా ఉంటాడు. ముక్తి పురుషులు ఎవరైతే అంటే దేహాత్మ బుద్ధి విడిచిపెట్టిన జ్ఞానులు అటువంటి లక్షల్లో ఎంతో మందిలో ఒకడు ఉంటాడు. అటువంటి వాళ్ళ లక్షల్లో కొంతమంది ముక్తి పురుషుల్లో, లక్షలాది ముక్తి పురుషులు ఒకళ్ళిద్దరు మాత్రమే భగవంతుడి కోసం సంపూర్ణంగా భగవంతు శరణాగతి తీసుకుని ఆయన పాద కమలాల మీద మనసును లగ్నం చేస్తారు. అటువంటి వాడు చాలా దుర్లభుడు. ఈ విషయంలో దేవదేవుడు స్వయంగా భగవద్గీత 7.19 ఎందుకు ప్రకటించున్నాడు. ఏంటది? బహునాం జన్మనాం అంటే అన్నారు కదా, మనుష్యానాం సహస్రేషం అంటారు కదా. మనుష్యానాం సహస్రేషం బహునాం జన్మనాం అంతేనా ప్రభుజీ? మను జన్మన అంతేనా? 19 బహునాం వాసుదేవ సర్వమితి జన్మనాం అంటే జ్ఞానవాన్ ప్రపదింతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని చెప్పాడు. పరీక్ష వచ్చుట మహామనాహ అనే ప్రత్యేక పదముతో ప్రత్యేకంగా యోగత కల్పింపబడినాడు. ఆ పదము అతనిని భగవద్గీత యందు వర్ణించిన విధంగా మహాత్ములలో సమాన స్థాయిని నిలిపినది. సమహాత్మ సుదుర్లభ అని చెప్పారు. అటువంటి మహాత్ముడు అదే విధంగా ఇక్కడ అదే స్థాయిని ఇక్కడ మనాహ మనసు, ఉన్నతమైన మనసు కలిగిన వాడు అని అర్థం. సో ఆ విధంగా ఆ మహాత్మా అన్న పదానికి ఇక్కడ ఈ పదం ద్వారా ఆయన్ని దాంతో పోల్చబడేది. వారిని సమస్త కర్మకాండి భావన త్యజించి దేవదేవుని శ్రీకృష్ణుడి సంపూర్ణంగా ఆధారపడింది. సరే, తర్వాత కాలంలో అటువంటి మహాత్ములు పలువురు ఉద్భవించి ఉండరు. వారును సమస్త కర్మకాండి భావనలను త్యజించి దేవదేవుడు శ్రీకృష్ణుడి సంపూర్ణంగా ఆధారపడి స్వయంగా శ్రీకృష్ణుడు అయిన శ్రీ చైతన్య మహాప్రభు తన శిష్టాశ్రమంలో ఈ విధంగా బోధించరు. ఆశ్లిష్యవా పాదరతాం పినస్తుమాం అదర్శనాం మర్మహతం కరోత్వా యథా తథా వా మదాతు లంపతో మత్ప్రాణ నాదస్తుత ఏవ నాపథ. పలువురు భక్తులు, స్త్రీలు ప్రీతమైన శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ సన్నాగతి అయిన ఈ దాసిని ఆలింగనం చేసుకునిను, లేదా తన పాదములతో తొక్కి వేసినను, లేదా దీర్ఘకాలం దర్శనమసగ హృదయములను ముక్కలు చేసినను అతనే నా ప్రాణనాథుడు. పలువురు భక్తులకు యథాతథావ విధాతులంపంతో మత్ప్రాణనాథస్తో. సో ఈ విధంగా మిగతా భక్తులలాగా నాకు చేసినా సరే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తున్నాను. ఇలాగా మిగతా గోపికలందరికీ ఆయన ఏం చేశాడు? విరహ భావన ఇచ్చాడు, దర్శనం ఇవ్వలేదు. అలాగే కొంతమంది స్త్రీల రాణులందరికీ ఆయన ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆయన కరుణ కురిపించాడు. అలాగే రుక్మిణీదేవికి నన్ను విడిచిపెట్టుకుని వెళ్ళు అని చెప్పడం ద్వారా ఆయన తన యొక్క ప్రేమను చూపించాడు. ఈ విధంగా ఏమని చేసినా సరే వాళ్ళెవరు కూడా వాళ్ళు కృష్ణుని విడిచిపెట్టలేదు. అదేవిధంగా నేను కూడా విడిచిపెట్టలేదు అని చెప్తున్నారు. అలాగే శ్రీ రూప గోస్వామి ఈ విధంగా విరిచయమై దండం దీనబంధు దయామి మా గతిరిహన భవత కాచిదన్య మమాప్స్తి నిపతతు శతకోటి నిర్భరం వానవాంభ
ఆ తదపి కిల పయోధ స్తూయతే చాతకేనా. ఓ దీనబంధు, నీకు నచ్చిన విధంగా నా ఎడల వర్తింపుము. నీవు కర్ణను వసగినను లేదా శిక్షను గూర్చినను ఈ జగమున నిన్ను తప్ప అన్యులను నేను గాంచును. వర్షంను కురిపించినను లేదా పిడుగులను రాల్చినను చాతపక్షి మేఘములనే సదా ప్రార్థించును. అవునా? అది చాతక పక్షి అన్నది అది ఎప్పుడు కూడా నీళ్ళు తాగదట. ఏ నీళ్ళు తాగుతుంది? ఓన్లీ చిలుకల నుంచి వస్తున్న మొట్టమొదటి ఆ మేఘాల నుంచి జారుతున్న నీటిని తాగుతుందండి. అంచా ఇది ఎప్పుడు కూడా మేఘాలను చూస్తూ మేఘాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మేఘాలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి? కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు పిడుగులు కూడా పడతాయి. ఆ పిడుగులకి అవి చనిపోతాయి కూడా. ఆ పిడుగులకు పడుతున్నా సరే అవి మాత్రం ఆ మేఘాలని ఆశ్రయించి మానవు. అదే విధంగా నేను కూడా, నువ్వు నన్ను నాకు మీద కరుణ చూపించినా శిక్ష చూపించినా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి రూపగోస్వామి కూడా ఇదే విధమైన ప్రార్థన చేస్తున్నాం. శ్రీ చైతన్య మహాప్రభుల వారి గురువైన శ్రీల మాధవేంద్రపురి ఈ క్రింది వచనం ద్వారా సమస్త కర్మకాండి విధుల నుండి సెలవు పుచ్చుకొని ఉన్నారు. సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నాన తుభ్యం నమో భోదేవా పితరశ్చ తర్పణ విధో నాహం క్షమ్యతాం యత్ర కాపి నిషధ్య యాదవ కులోత్తమస్య కంసద్విషః స్మారమఘం హరామి తదిలం మన్యే కిం అన్యేన మే. సంధ్యావందన భద్రమస్తు అను. భద్రం అంటే శుభం. సంధ్యావందనమా నీకు శుభం కలుగక భద్రమస్తు. భవతో భో తుభ్యం నమో అను. భో స్నానం తుభ్యం. భో అంటే సంధ్య, ఎప్పుడు చేయాలప్పుడు. భో స్నానం అంటే సంధ్యాస్నానం. ప్రాతస్నానము నీకు వీడుకోలు. తుభ్యం విడిచిపెడుతున్నాను. తుభ్యం నమో, తుభ్యం పలుకుతున్నాను, వీడుకోలు పలుకుతున్నాను. భో దేవా పితరశ్చ తర్పణ విధో నాహం క్షమత్యాం. ఓ దేవతలారా, పితృలారా, మీరు తర్పణలు ఇవ్వడం లేదు, నన్ను క్షమించండి. మీ ప్రీత్యార్థం ఓ దేవతలారా, పితృదేవతలారా నన్ను క్షమింపుడు. మీ ప్రీత్యార్థము నేను ఒక ఎట్టి సమర్పణలను కావింపలేను. ఎందుకని? యత్ర క్వాపి నిషధ్య యాదవ కులోత్తమస్య కంసద్విషః. కంసద్వేషి, కంసద్విష అంటే కంసుడిచే ద్వేషింపబడిన వాడు. కంసద్విష అంటే కంసుని హరించిన వాడు. యాదవ కులోత్తముని శ్రీకృష్ణ ఎడల స్మరించి సమస్త పాపములను నేను ముక్తిని కావించుకోలేదని నేను ఇప్పుడు నిర్ణయించుకుంటుని. ఎత్ర ఎందుకంటే కాపి, ఎందుకంటే నిషిద్ధి ఇవన్నిటిని ఎందుకు విడిచిపెడుతున్నానంటే యాదవ కులోత్తమస్య కంసద్విష స్మారఘం. అఘం అంటే పాపం, స్మారఘం అంటే ఎటువంటి పాపం లేకుండా నేను హరామి తదలం మన్యేకిం అన్యనమే. నేను ఆయన్ని స్మరించాలని చెప్పి స్మారఘం స్మరించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇంకా వేరే కిం అన్యనమే, కిం ఎందుకు అన్యన, మిగతా అన్ని ఎందుకు చేయాలి నేను అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఇది నాకు సరిపోవాలని నేను భావించున్నాను. కనుక ఇతర ప్రయత్నంలో ప్రయోజనం ఏమి కలదు నాకు. అలాగే ఇంకోటి ఒకటి వస్తుంది, ఒకటి తదాఖ్యం అని ఒకే పదం మోక్షకి అది మంతర్ బాహిర్
అది దాని పేరు మనకి భలే వస్తుంది. మనసా తథాపి. యది హరిర్ పూజయతో యది హరిర్ మనసా తదాఖ్యం అని వస్తుంది పదం మర్చిపోయాను. ఓన్లీ 4 పదాలు మారుతాయి శ్లోకం మొత్తం మీద, మిగతాదంతా యది హరిర్ మనసా తథాఖ్యం నా యజర్. అది ఎక్కడ పదం, ఒక్క నిమిషం. ఓకే, మంచి శ్లోకం, చాలా సింపుల్ శ్లోకం. ఇది హరేర్ ఓకే. నాకు ఆ పదం అది స్టార్టింగ్ రావడం లేదు, సారీ. మెయిన్ ఏంటంటే ఒకవేళ మనం నేను హరిని పూజిస్తే ఈ పూజని చేయాల్సిన అవసరం ఏముంది, హరిని పూజించకపోతే ఈ పూజలు చేసి ప్రయోజనం ఏముంది, అలాగే అందరూ హరిని చూడగలిగితే ఈ పూజలు చేయాల్సిన అవసరం ఏముంది, అందరూ హరిని చూడలేనప్పుడు ఈ హరిని పూజ చేస్తే ప్రయోజనం ఏముంది అని దాని అర్థం. అంటే ఎక్కడైనా హరిని మనం చూసినప్పుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు అందుకే దాని తనక ప్రయోజనం అన్నది ఇంకేం ఉండదు. అలా చూడగలిగినప్పుడు ఇంక మనం వేరేవి చేసిన ప్రయోజనం ఉండదు అని చెప్తారు. సో అదేవిధంగా ఇక్కడ నేను కృష్ణుని యొక్క పాదాలకు శరణం తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ సంధ్యావందనాలు, ఈ ప్రాతకాల స్నానాలు, లేదంటే దేవతల మిత్రులకి ఇవన్నీ నేను పిండదానాలు ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. నాకు నమస్కారం, వాటికి నమస్కారం అని చెప్పి నేను మాధవేంద్రపురి కూడా తన యొక్క దీన్ని గొప్పతనాన్ని, భగవంతుడి శరణాగతి గొప్పతనాన్ని ఆయన కూడా వర్ణిస్తున్నాడు. ఈ విధంగా ఉపాధి వారు చాలా రాస్తారు. ఇంకా మాధవేంద్రపురి ఇంకను ఇట్లు పలికి ఉండేది, ముగ్ధమ్మాం నిగదస్తు నీతి నిపుణాభ్రాంత ముహూర్త్వైదిక మందం బాంధవ సంచయ జలధ్యం ముక్తాధర సోదర ఉన్మత్వం ధనినో వివేక చతుర కామ మహాదాంబికం మోక్తుం న క్షామతే మనగాపి మనో గోవింద పాద స్పృహాన్. మోహగ్రస్తుడ నీతి కోవిదులు నన్ను నిందించుగాక, నేను అది లెక్క చేయను. వైదిక కర్మలు యందు నిష్ణాతులు నన్ను తప్పుదారి పట్టిన వానిగా దూషించవచ్చును. బంధుమిత్రులు నన్ను భంగబడిన వానిగా పిలవవచ్చును. సోదరులు నన్ను మూర్ఖునిగా సంబోధించవచ్చును. ధనవంతులు నన్ను పిచ్చివాడిని వేలికి చూపవచ్చును. తత్వేత్తలు నన్ను పరమ గర్వితులని స్థిరముగా పలకవచ్చును. అయినప్పటికీ గోవిందుని చరణ సేవ నిర్ణయం నేను దాన్ని వనరింప సమర్థుని కానప్పటికీ నుండి నా మనస్సు ఒక్క అంగుళము కూడా చలించబోదు. ఇంకా అలాగే భక్త ప్రహ్లాద సైతం ఈ విధంగా పలికాను,
ధర్మార్థ కామా ఇతయో విహితస్త్రివర్గా ఈక్షాత్రయీ నయధమో వివిధా చ వార్తా మన్యే తదీతదఖిలం నిగమస్య నిత్యం స్మాత్మా పన్నం స్వసుహృద పరమస్య పుంసః. ధర్మము, ఆర్థికాభివృద్ధి, ఇంద్రియభావం అన్నవి ముక్తిని బడియుటకు 3 మార్గముగా పేర్కొని ఉన్నవి. వీటిలో ముఖ్యముగా త్రయి అనగా ఆత్మజ్ఞానము, కామికర్మల జ్ఞానము, తర్కము మరియు రాజకీయములు, అర్థశాస్త్రం అన్నవి వివిధ జీవనోపాధి మార్గమే ఉన్నవి. ఇవన్నీ వైదిక విద్య ఎంతటి వివిధ విషయములై ఉన్నవి కనుక నేను వాటిని తాత్కాలిక కలాపములుగా భావించను. కానీ దేవదేవుడికి విష్ణువునకు శరణించుట నిజమునకు జీవిత లాభమే ఉన్నది. దీనిని నేను చరమ సత్యముగా భావించను. భగవంతుని శరణించడం తప్ప మిగతావన్నీ కూడా తాత్కాలిక జీవన విధానాలు కాబట్టి వాటిలన్నిటిని నేను పట్టించుకోను. దీన్నే చరమ సత్యంగా భావించి దాన్ని నేను అనుసరిస్తానని చెప్పి ప్రహ్లాదుడు కూడా చెప్తున్నాను. ఈ విషయంలో భగవద్గీత 2.41 యందు వ్యవసాయాత్మక బుద్ధికి పూర్ణ జ్ఞానం అనుగుణను అని సమగ్రపరచబడినది. పరమ వైష్ణవ విద్వాంసులకు శ్రీల బలదేవ విద్యాభూషణులు దీన్ని భగవద్గచ్చ నారుపైక నిష్కామ కర్మభిర్వి శుద్ధ చిత్త సకామ కర్మ ఫలము నుండి విడివడి శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమ సేవను స్వీకరించుటయే ముఖ్య ధర్మం అని నిర్వచించున్నారు. అనగా పరీక్షిత్ మహారాజ్ సమస్త కర్మకాండి భావాలను త్యజించి శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలను దృఢముగా చేపట్టుట పూర్ణముగా యుక్తమై ఉన్నది. పూర్ణముగా యుక్తమై ఉంది. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు చూపించిన ఈ త్యాగభావం అనేది పరిపూర్ణతను చూపిస్తుందని చెప్పి ప్రభుపాదుల వారు తన భాగవత ఉదాహరణ ద్వారా, భక్తుల ఉదాహరణ ద్వారా నెలకొల్పారు. అని మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఐదో శ్లోకం నుంచి పరీక్షిత్ మహారాజు అడుగుతున్న ప్రశ్నలు ఏంటని చెప్పేది ఏం ప్రశ్నలు అడిగారు అన్నది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చూస్తాయి. ఏంటి? రాజోవాచ సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞస్య తవానఘా తమో విశీర్యతే మహ్యం హరేకత యథాకథం. పరీక్షిత్ మహారాజు పలికాను, ఓ విద్వత్పూర్ణుడైన బ్రహ్మణ, భౌతిక కల్మషములు లేని కారణమున మీరు సమస్తమును ఎరిగి ఉన్నారు. కావున మీరు పలికినదంతా పూర్ణముగా యుక్తము నాకు తోచుతున్నది. మీరు హరికథలు వర్ణించని కారణమున మీ వచనములో నా అజ్ఞానాంధకారమును క్రమంగా నశింపజేయుచున్నది. సో ఇక్కడ కొన్ని పదాలు మనం చూసుకుంటే దాన్ని బట్టి మనం భక్తి ఎటువంటి స్థితిలో ఉంటుందన్నది వచ్చారు. విద్వత్ పూర్ణుడు అయిన బ్రాహ్మణ, విద్వత్ పూర్ణుడైన బ్రాహ్మణుడు. విద్వత్ అంటే వేద జ్ఞానంలో పరిపూర్ణుడైన బ్రాహ్మణుడు అన్ని తెలిసింది. విత్ అంటే తెలుసుకోవాల్సింది, వత్ అంటే తెలుసుకున్నది, అన్నింటినీ తెలుసు, అన్ని తెలిసిన వాడు అని అర్థం. సంపూర్ణ జ్ఞానవంతుని అర్థం. అయినప్పటికీ అటువంటి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా దానికంటే ఇంకొక గుణం ద్వారా ఆయన మీరు సమస్తం ఎరిగి ఉన్నారని నేను ఆస్తున్నాను. చూడండి, ఫస్ట్ చూడండి ఇక్కడ వాడిన పదాలు చూడండి. విద్వత్పూర్ణుడమైన బ్రాహ్మణ, భౌతిక కలుషం లేని కారణంగా మీరు సమస్తం ఎరిగి ఉన్నారు. చూడండి అక్కడ ఏమని సంబోధిస్తున్నాడు? సంపూర్ణ జ్ఞానం ఉన్న బ్రాహ్మణను సంబోధిస్తున్నాడు. సంబోధించినప్పటికి కూడా దానివల్ల మీరు అన్ని తెలుసని నేను అనుకోవడం లేదు. దేనివల్ల అన్ని తెలుసు అనుకుంటున్నాను? భౌతిక కల్మషములు లేని కారణమున మీరు సమస్యను ఎరిగి ఉన్నారు. పరీక్షిత్ మహారాజు ఏమంటున్నాడు? భౌతిక కల్మషములు లేవు. ఎవరి దగ్గర అయితే భౌతిక కల్మషములు ఉండవో వాళ్ళు సమస్తం తెలుసుకున్నట్లు.
వాడు సమస్య తెలిసిన వాళ్ళ కింద లెక్క. ఎందుకని? ఎందుకంటే వేద జ్ఞానం తాలూకా వేద విజ్ఞానం యొక్క సారాంశం ఏంటి? ఈ లౌకిక వస్తువులు విడిచిపెట్టడం, భౌతిక వస్తువుల పట్ల ఆకర్షణ లేకపోవడం, ఆకర్షణ విడిచిపెట్టడం, దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టడం, ఈ భౌతిక కల్మషాల నుంచి దూరం అవడం. సో వేద జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఇది భౌతిక కల్మషాల నుంచి దూరం అవ్వలేదు అంటే వాళ్ళు సంపూర్ణంగా వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. అంచేత వాళ్ళు శాస్త్రపరంగా నిష్ణాతులై ఉండొచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకోలేదు. ఎలాగైతే చాలా మంది వెస్ట్రన్ అంటే అమెరికా ఇటువంటి కాలేజీల్లో చాలా మంది ప్రొఫెసర్లు ఉంటారు, భగవద్గీత మీద భాగవతం మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎన్నో పిహెచ్డీలు ఎన్నో పేపర్లు పబ్లిష్ చేసి ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు ఇంకా తాగుబోతులుగానే ఉంటారు, ఇంకా 4 నియమాలు పాటించరు, 4 మీద ధిక్కరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళు జ్ఞానులుగా ఉండిపోవాలని అనుకుంటున్నారు తప్ప జ్ఞానం నుంచి దాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఎలాగంటే మనకి సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడికి సిగరెట్ తాగడం మంచిది కాదు, ఆరోగ్యానికి అని చెప్పి వాడు తెలుసు. వాడు రోజు పేపర్ మీద బొమ్మ చూస్తాడు, అరే ఇంత ఇంత భయంకరమైన పిక్చర్ వేసారు, ఇంత ఇలాగ వద్దా అని చెప్పి అని తాగుతూ ఉంటాడు. అంత పెట్టి దాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు వాడు. సంచేత అన్ని తెలుసుకున్నంత మాత్రాన గొప్ప కాదు. గొప్ప ఏంటి? భౌతిక కల్మషాలు లేని కారణంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని కొనియాడుతున్నాడు. మీకు భౌతిక కల్మషాలు లేవు కాబట్టి మీరు సమస్యను అడిగినట్లు. ఎందుకని? సమస్యను తెలుసుకున్నవాడు భౌతిక కల్మషాల నుంచి దూరం అయిపోతాడు. అందులో అతిపెద్ద కల్మషం అహంకారం. అతిపెద్ద భౌతిక కల్మషం అహంకారం. ఇంత అహంకారాన్ని విడిచిపెట్టగలిగిన వాడు ఆయన సంపూర్ణంగా, ఏనాడైతే ఏ మనిషికైతే అహంకారం ఉండదో ఆ మనిషి ఏం చేసినా అది కర్మకి దారి తీయదు. అహంకారం ఉన్న వ్యక్తి ఏం చేసినా సరే అది కర్మ కింద మారిపోతుంది. కర్మ ఏదో కర్మ వస్తుంది, గుర్తించుకోవడం. అంటే మనం అందరం అహంకార రహితులం కాదు కాబట్టి మనం ఏం చేసినా సరే అది కర్మకు దారి తీస్తుంది. భక్తి పేరు మీద చేసేవి కూడా కర్మకు దారి తీస్తాం. ఎందుకంటే మన అహంకారం పూర్తిమైనగా అహంకార రహితంగా చెయ్యం కాబట్టి. అంచేత ఇక్కడ ఈ భౌతిక కల్మషం లేని కారణం మీరు సమస్య వెలిగి ఉన్నారు. అటువంటి వ్యక్తి కావాలి మీరు పలికినందుకు పూర్ణంగా యుక్తమని నాకు తోచున్నది. అంచేత మీకు భౌతిక కల్మషం లేవు కాబట్టి మీరు అన్ని తెలుస్తున్నారు. అంచేత మీరు ఏం చెప్పినా అది సంపూర్ణం. చూసారా? అంటే ఒక్క భౌతిక కల్మషం లేని కారణంగా ఎంత అంటే ఆ వ్యక్తి ఏం చెప్పినా సరే అది సత్యము. దాని శాస్త్రాలతో సంబంధం లేదు. మన శాస్త్రాలతో సంబంధం లేదు చెప్పరు అనుకోండి, శాస్త్ర రెఫరెన్స్ లేకపోయినసరికి సత్యమే ఉంటుంది. మీరు హరికథను వర్ణించిన కారణమున మీ వచనమున అజ్ఞాన అంధకారమును క్రమము నశింపజేయను. ఇక్కడ 2 అర్థాలు. మీరు ఏం చెప్పినా సరే అది నాలో అజ్ఞాన అంధకారాలను తీసేస్తుంది. రెండోది, మీరు హరికథ అటువంటి వ్యక్తి హరికథ తప్ప ఇంకేం చెప్పరు కాబట్టి అటువంటి హరికథ నాలో ఉన్న అజ్ఞాన అంధకారాలని తొలగిస్తుంది. అంటే హరికథ శ్రవణం మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలని తొలగిస్తుంది. అందుకే మనం శ్రవణం చేయాలి. ఈ విధంగా చూడండి ఎంత ఎంత విభూరమైన అర్థంతో ఈ ప్రయోగంలో. అంచేత భౌతిక కల్మషాలు లేని కారణం మీరు సమస్య ఎరిగిన వారు కావున మీరు పలికినందుకు పూర్ణంగా యుక్తమని నాకు తోచింది. మీరు హరికథ వర్ణించిన కారణమున మీ వచనం నా అజ్ఞాన అంధకారము క్రమంగా నశింపజేయును. ఎవరైతే హరికథను వింటూ ఉంటారో వాళ్ళ యొక్క అజ్ఞాన అంధకారాలు క్రమక్రమంగా నశించిపోతూ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి.
భక్తియుక్తము హరికథా శ్రవణము సాధారణ విషయములను వినుట వంటిది కాదు. కనుకనే క్రమముగా అజ్ఞానం అంతరించటనేది అనుభవం ద్వారా శ్రద్ధావంతులకు శ్రోత దాని ప్రభావం అనుభూతిని పడగలడు. అది హరికథ యొక్క నిజమైన ప్రభావం. అది శ్రద్ధగా నిజంగా సరిగ్గా వింటున్నాం లేదని ఎలా చేస్తుంది? మనలో ఈ అజ్ఞానాన్ని తొలగించి అంతరించడం అనే అనుభూతిని మనం పొందుతాం. అది ఎప్పుడైతే పొందుతున్నామో దాన్ని బట్టి మన అక్కడ శ్రవణం తాలూకా ఉత్కృష్టత ఏమిటన్నది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత భూయేవ వివిత్సామి భగవాన్ ఆత్మ మాయయా యథేదం సృజతే విశ్వం దుర్విభావ్య మదీశ్వరహై. పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు తన అంతరంగ శక్తులచే గొప్ప దేవతలకు సైతము అత్యంతములైన ఈ విశ్వములను యథారూపమున ఏ విధంగా సృష్టించినా మీ నుండి నేను తెలుసుకోవచ్చున్నాను. అంటే మీరు ఏం చెప్పినా అది పరిపూర్ణం కాబట్టి సంపూర్ణ జ్ఞానం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నేను అటువంటి జ్ఞానాన్ని తెలుసుకోదలుచుకుంటాను. ఏంటంటే జ్ఞానం దేవతలకు కూడా వాళ్ళ యొక్క ఆలోచన కూడా చిక్కనది, అచింత్యములు, వాళ్ళ చింతన కూడా దొరకనది. ఏంటి విశ్వాన్ని ఏ విధంగా సృష్టిస్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు అని వాళ్ళకు కూడా దిగింది. ఇదే శ్లోకం భగవద్గీతలో కూడా చెప్తారు. ఎవరికైనా తెలుసా? ఇటువంటి శ్లోకమే భగవద్గీతలో కూడా చెప్తాడు. తెలీదా? నమే విదుహు సురగణ నా మే నన్ను నా విదుహు తెలుసుకోవాలి. సురగణ ప్రభవం నా మహర్షియ. ప్రభావం అంటే ఐశ్వర్యం, ప్రభావం అంటే సృష్టి మూలాధారం. అంటే నా యొక్క మూలం కానీ నా యొక్క ఐశ్వర్యం కానీ మహర్షులు కానీ దేవతలు కానీ ఎందుకు కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకని అహం ఆదిరిహి దేవానాం మహర్షునాం చ సర్వసహ. ఎందుకని వాళ్ళు తెలుసుకోలేరు? అహం నేను, ఆదిర్ వాళ్ళకి మొదలు నేను దేవానాం మహర్షునాం చ సర్వసహ. అందరికి దేవతకి మహర్షులకి మిగతా వాళ్ళందరికి కూడా నేనే ఆది. అంటే వాళ్ళు నా నుంచే పుట్టారు కాబట్టి వాళ్ళు కూడా నా కోసం తెలుసుకోలేరు. అదే విధంగా అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవతలు కూడా ఈ విశ్వాన్ని ఎలా నడుపుతున్నాడు ఏంటనేది దేవతలు కూడా తెలుసుకోలేరు. వాళ్ళు కూడా చిక్కని అటువంటి విషయాన్ని విని తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతున్నాడు కృష్ణ మహారాజు. ఎక్కడ అంచేత మనకి ఇక్కడ ప్రభుపాద వారు భాషల్లో రాస్తున్నారు ఏంటంటే కనుకొనే గురువు నుండి శ్రీకృష్ణ భగవాన్ సమస్త కార్యములను ఎరగవలసిన పరీక్షిత్ మహారాజు వ్యక్తికి అట్టి విచారము అసాధారణ కాబోదు. తెలియని ప్రతి విషయంలో మనము జ్ఞానవంతులకు మనిషి నుండి నేరవలను. తెలియని ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞానవంతులకు మనిషి నుంచి నేరవలను మరియు అతనితో విచారణ కావించవలను అని చెప్తున్నా ప్రభుపాద వారు.
ఆ విధముగా భగవాన్ గూర్చి శిష్యులకు తెలియని పలు విషయములు యోగ్యుడు గురువు ద్వారా విదితములు కాగలవు. కదా? అంచేత మనం ఈ గురువుని సరైన గురువు దగ్గర వెళితే ఆ సరైన గురువు ద్వారా మనకి ఎన్నో విషయాలు, ఎటువంటి తెలియని విషయాలని మనం తెలుసుకోగలుగుతాం అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారు. ఆ భగవద్గీత దినబడులు బ్రహ్మలోక వాసుల ఆయుధానము ఆయన ఈ మర్త్యలోక వాసులకు అచింత్యమైనది. బ్రహ్మదేవుని నిశ్చయాత్మక మేధస్సుతో ఈ లోకంలో ఎత్తడి ఘన శాస్త్రజ్ఞునికైనా అచింత్యమైనది. ఎవరినైనా పోల్చవచ్చు. పోల్చవచ్చు. అంతటి ఘనమగు మేధశక్తితో బ్రహ్మదేవుడు సైతము తన ఘనమైన రచన యందు ఈ విధంగా వివరించాడు. ఇక్కడ ప్రోభాలు చెప్తున్నారు. మనకి ఇక్కడ ఉన్న భౌతిక వీళ్ళు కూడా బ్రహ్మదేవుడు, ఇంద్రుడు లాంటి దేవతల రాశారది. బ్రహ్మదేవుడు మన శాస్త్రజ్ఞులతో పోల్చుకుంటే వీళ్ళు కూడా ఎవరు శివుడు, బ్రహ్మ, ఇంద్ర ఇటువంటి వీళ్ళు కూడా అలాంటి శాస్త్రజ్ఞులే. వాళ్ళు కూడా భగవంతుడి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఈ క్రియాశక్తి, సృష్టి శక్తి అంటే సృష్టించే శక్తికి వాళ్ళు కూడా భ్రమితులు అయిపోతున్నారు. అంచేత అటువంటి పెద్ద పెద్ద శాస్త్రజ్ఞుల బ్రహ్మ వాళ్ళే భ్రమితులు అయిపోతున్నప్పుడు మనం ఏం చేయగలడు? పరిశోధన విద్యార్థి ప్రతి విషయంలో కార్యకలాపం కనుగొనను. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, పలు ఇతర దేవతల వంటి గొప్ప పరిశోధన విద్యార్థులే కొన్ని మార్లు భగవాన్ని అద్భుత సృజనాత్మక శక్తిని గాంచి బ్రహ్మకు గురి అవుతుంటారు. అట్టాడా అల్ప విషయంలో వ్యవహరించే అల్ప లౌకిక విద్వాంసుల గురించి వేదిక తెలుపునదేమున్నది. పెద్ద పెద్ద సైంటిస్టులు లాంటి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు లాంటి వాళ్ళే భ్రమితులు అయిపోతుంటే చిన్న చిన్న విషయాలని ఏదో కనుక్కున్న ఈ శాస్త్రజ్ఞుల కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు భ్రమితులు అయిపోతారు, వాళ్ళు ఏం తెలుసుకోలేరు అన్న విషయాన్ని మనం ఇప్పుడు గ్రహించాలని చెప్తున్నాం. తనచేత మనం ప్రశ్నలు భగవంతుని మన గురువులు అడిగేటప్పుడు కూడా మనం ఏం అడగాలన్నది ముందు తెలుసుకోవాలి, ఎలాగ అడగాలన్నది కూడా తెలుసుకోవాలి. మనం భగవంతుడి కోసం తెలుసుకోవాలన్నప్పుడు భగవంతుడి యొక్క లీలలే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క క్రియాశక్తి కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకనే పరీక్షిత్ మహారాజు డైరెక్ట్ గా బృందావన లీలల గురించి చెప్పలేదు, అడగలేదు. ఏమడుగుతున్నాడు? ఏ విధంగా సృష్టి జరిగిందో చెప్పండి నాకు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనం ఏమిటన్నది అక్కడ మనకి ఆయన అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు అటువంటి గొప్ప వ్యక్తి ఏం చేశాడు అన్నది మనం తెలుసుకోవాలి. భగవంతుడి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నాక అప్పుడు ఆ భగవంతుడు ఇంత గొప్ప వ్యక్తి ఏం చేశాడు అనేది కూడా దానికే మనకి వాల్యూ ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి ఇలా చేశాడు, అవునా, అసలు నేను నమ్మలేకపోతున్నా అంటాం.
సో ఆ గొప్పతనం తెలియకపోతే ఏముంది, ఏముందిలే నేనే అలాగే చేస్తాను అంచేత. ఎస్, మనం కూడా చేయొచ్చు, కానీ ఎప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు చేస్తాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు అయితే మన కృష్ణుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేమో అప్పటి వరకు మనం శ్రీకృష్ణ ఉన్న వాళ్ళని వర్ణించమని శ్రీకృష్ణ పరిషత్ మహారాజ్ తన గురువు సుఖదేవుని అడగలేదు. తొలుత అతడు ఆ దేవదేవుని సృష్టిని గూర్చి వినగోరెను. శ్రీకృష్ణుని దివ్యలేవగా నేరుగా అతడు వినవాలని సుఖదేవ్ గోస్వామియు పలుకలేదు. సో ఈ విధంగా మనకి ఏం లేదు. అలాగే ప్రభుపాద మళ్ళీ చెప్తున్నారు, శ్రీకృష్ణ గర్భను ఎరిగినప్పుడే మనుజుడు తన అంకుటి శ్రద్ధను అతని యందు నిలుపగలడు. అది ఒక మనిషి యొక్క గొప్పతనం తెలియకుండా ఆయన మీద మనం ప్రేమాభిమానాలు ఎక్కువగా పెంచుకోలేము. అలాగే ఇక్కడ అందుకని ప్రభుపాద వారు ఏమన్నా, శ్రీకృష్ణ గణతను ఎరిగినప్పుడే మనుజుడు తన అంకుటిత శ్రద్ధను అతని యందు నిలుపగలడు. అది తెలుసుకోకపోతే ఓన్లీ లీలలు తెలుసుకుంటే ఏముంది ఆ విధంగా నేను కూడా చేయగలను అనుకుంటాం, కానీ ఆ స్థాయిలో కూడా ఉండి చేయగలవా అన్నది మనం అప్పుడు అర్థం చేసుకోవాలి. అంచేత ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన లీలలు కాకుండా ఆయన కృష్ణ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడే మనం కృష్ణుని పట్ల అంకుటిత శ్రద్ధని మనం ఉంచగలుగుతాం, నిలుపగలుగుతాం. నెక్స్ట్ యథా గోపయతి విభుర్ యదా సంయచ్చతే పునః యాం శక్తిముపాశ్రిత్య పురుషక్తి పరాపుమాన్ ఆత్మానం క్రీడన్ కరోతి వికరోతి చ. సర్వశక్తివంతుడైన పరమపురుషుడు క్రీడాభావమున ఈ దృశ్యమాన జగత్తును పోషించేందును తదుపరి ఉపసంహరించుట ఎందును ఏ విధంగా తన భిన్నమైన శక్తులను విస్తారములను నియుక్తం చేయనో దయచేసి వర్ణింపుడు. ఇక్కడ పరిషత్ మహారాజుడు ఏమంటున్నాడు, సర్వశక్తివంత పరమ పురుషుడు క్రీడాభావమున ఆత్మానం క్రీడన్ కరోతి వికరోతి చ. కరోతి అంటే చేయడం, వికరోతి అంటే విరమించుకోవడం. క్రీడన్ క్రీడయన్ సంయచ్చతే సంయచ్చతే అంటే తన సంయచ్చతే విరమించుకోవడం అంట, ఉపసంహరించుకోవడం. యామ్యాం శక్తి ఉపాశ్రిత్య పురుషక్తి పరపుమా క్రీడయన్ తనకు నచ్చిన విధంగా, తనకు నచ్చినట్లుగా, తనకు ఎప్పుడు నచ్చితే ఆ విధంగా ఒక ఆటలాగా క్రీడాభావన ఈ దృశ్యమైన జగత్తుని సృష్టించడం, పోషించడం, మళ్ళీ ఉపసంహరించడం చేస్తున్నాడు. ఈ చేయడంలో తన యొక్క శక్తుల్ని రకరకాలుగా ఉపయోగిస్తున్నాడు. ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, విస్తారాలు అంటే అవతారాలని ఉపయోగిస్తున్నాడు, ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
అంటే ఇక్కడ అది ఆయనకి క్రీడ లాంటిది అయినప్పటికీ కూడా ఇది చిన్న విషయం కాదు. దీంట్లో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, విస్తారాలు, అవతారాలు భాగస్వాములే ఉంటారు. ఎన్నో రకాల భిన్న శక్తులు ఇందులో భాగస్వాములే ఉంటాయి. వాటి కోసం వాటన్నిటి కోసం నేను తెలుసుకోవాలి చెప్పి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. భగవాన్ అట్టి పోషణ కార్యము అతని విభిన్న విస్తారములు మరియు ప్రధాన శక్తులు అటు వాని ద్వారా కాంగబడును. జీవులు అతని తటశక్తి ఉన్నారు. వారిలో విశ్వాసమాత్రులైన కొందరికి బ్రహ్మ మరీచి వంటి వారి వలె సృష్టి కార్యం సైతం వసగబడును. అటువంటి సృష్టికి సంబంధించిన కర్మలు భగవానుతోనే వారి యందు ప్రేరేపింపబడును. తేనే బ్రహ్మపతి. ఇక జీవుడు బాహ్య శక్తి గర్భమునందు ఉంచబడుతును. బద్ధం కానటువంటి తటశక్తి ఆధ్యాత్మిక జగమున వర్తించును. ఆధ్యాత్మిక జగత్తు ప్రదర్శితముకు విభిన్న దివ్య సంబంధములతో దేవదేవుడు తన విభిన్న విస్తారముల ద్వారా వారిని పోషించును. అనగా అద్వితీయుడు భగవాన్ స్వయంగా బహురూపములందు వ్యక్తమవును. ఈ విధంగా సమస్త భిన్నతలు అతని అంతే కలవు. సమస్త భిన్నతల నుండి భిన్నుడు అయినప్పటికీ వాటి అందు అతడు కలడు. అదే దేవదేవుని అచింతమకు యోగ శక్తి. ఆ విధంగా అతని అచింత శక్తి కారణమైన ఏకకాలము సమస్తముతో అతనిని ఏకమును భిన్నమును అయ్యి ఉన్నారు. ఇక్కడ తటశక్తి అంటే జీవుడు తటశక్తులు. ఆ జీవులు ఇక్కడ ఉన్నారు, ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న జీవులు బద్ధస్థితిలో ఉన్నారు, బద్ధస్థితిలో లేని జీవులు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు. అది ఇక్కడ అందుకని ప్రభుపాదులు చెప్తున్నారు, బద్ధము కానటువంటి తటస్థ శక్తి ఆధ్యాత్మిక జగత్తులో వర్తించదు. ఏమైతే బద్ధజీవులుగా లేరో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. బద్ధజీవులైన వాళ్ళు భగవంతుడి చేత ఒక రకమైన సృష్టిలోకి ప్రవేశించబడతారు, ఒక రకంగా సృష్టించబడతారు, ఒక విధంగా జన్మ తీసుకుంటారు. ఆ విధంగా అక్కడ బద్ధజీవులకి అబద్ధ జీవులకి ఒక తేడాని. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా తటస్థ జీవులే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తటస్థ జీవులే. కానీ ఇక్కడ బద్ధ స్థితిలో ఉన్న తటస్థ జీవులు, అక్కడ బద్ధ స్థితిలో లేని తటస్థ జీవులు. బద్ధ స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు భగవంతుడి యొక్క దైవీ ప్రకృతి ఆశ్రిత, దైవీ ప్రకృతి యొక్క ఆశ్రయంలో ఉంటారు. మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం మహామాయ యొక్క ఆశ్రయంలో ఉంటాం. నెక్స్ట్ నోనం భగవద్దో బ్రహ్మన్ హరేరద్భుత కర్మణః దుర్విభావ్యా మివాభాస్తి కవిభిశ్చాపి చేష్టితం. ఓ బ్రాహ్మణోత్తమ, భగవాన్ దివ్య కర్మలు పరమాద్భుతములై ఉన్నవి. వారిని అవగతము చేసుకున్నటకు పలువురు పండితుల గొప్ప ప్రయత్నములు కూడా అసమర్థమైనవిగా నిరూపింపబడినందున అత్యుత్తములుగా గోచరించినవి. కవిభిశ్చాప్ చేష్టితం దుర్విర్భావ్య మివాభాతి. దుర్విర్భావ్యం అచింతములు ఇవ వలె అభాతి గోచరించడం, అపి చేష్టం చేష్టం. అపి చేష్టం అంటే అపి అంటే కూడా, చేష్టం అంటే చేయడం. వాళ్ళు కవి అంటే కూడా పండితులు కూడా దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూడా అభాతి, వాళ్ళు కూడా దుర్విభావం అభాతి, దాని భావాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు కూడా కుదరలేదు. అంచేత భగవంతుడి యొక్క విషయాల్ని పెద్ద గొప్ప పండితులే అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా అటువంటి అద్భుతమైన విషయాలను నేను ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు దయచేసి చెప్పండి.
సో అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ప్రశ్నలోని చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కవులే అర్థం చేసుకోలేరు అంటున్నప్పుడు మరి ఇప్పుడు ఈయన ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాడు? ఈయన ఎలా తెలుసుకోగలడు? ఫస్ట్ సుఖదేవ గోస్వామి ఇప్పుడు బ్రహ్మ విష్ణు బ్రహ్మ రుద్ర ఇంద్ర లాంటి వాళ్ళే తెలుసుకోలేని చెప్పాడు. వాళ్ళు తెలుసుకోలేనప్పుడు సుఖదేవ గోస్వామి ఎలా తెలుసుకోగలరు? సుఖదేవ గోస్వామి ఒక తెలుసుకున్న పెద్ద పెద్ద కవులే గొప్ప గొప్ప పండితులే వాళ్ళ ప్రయత్నాల ద్వారా వాళ్ళు తెలుసుకోలేనప్పుడు దాన్ని పరీక్షిత్ మహారాజ్ ఎలా తెలుసుకోగలరు? నేను తెలుసుకోవాలని చెప్తున్నాను అని చెప్పి. ఎందుకంటే దీని అంతటికి కారణం భక్తి. దీనంతటికి కారణం భక్తి. ఎస్, బ్రహ్మ రుద్ర ఇంద్ర వీళ్ళందరూ తెలుసుకోలేరు. కానీ మీరు భక్తులు, నిష్కల్మషులు, భౌతిక కల్మషాల నుంచి విడిపోయిన వారు కాబట్టి, మీరు అటువంటి భక్తితో ఉన్నారు కాబట్టి, మీకు భగవంతుడి గొప్ప ఉంది కాబట్టి మీరు వాళ్ళు తెలుసుకోలేని విషయాన్ని కూడా మీరు తెలుసుకోగలరు. అంచేత మీరు నాకు గురువు కాబట్టి మీ యొక్క కృప వల్ల నేను కూడా దాన్ని అర్థం చేసుకోగలను. పెద్ద పెద్ద పండితులు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ గురు కృప ఉంటే ఆ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అందుకే గురు కృప అనేది మనకి ఎంతో అవసరం, మనం అర్థం చేసుకోవాలి. గురు కృప లేకుండా మనం దేన్ని కూడా అర్థం చేసుకోలేము. అందుకే ప్రభుపాద వారు చెప్తున్నారు ఇక్కడ 2వ పారాగ్రాఫ్ లో, ప్రభుపాద 2వ చూస్తుంటే, శ్రీకృష్ణ భగవాన్ సృజనాత్మక శక్తి పనిచేయ విధానం గురించి పరీక్షిత మహారాజు పలికిన విషయము అతను సృష్టి క్రమం గురించి సమస్య ఎరిగినట్లుగా వెల్లడి చేయుచున్నది. అట్టి ఏడా ఆ సమాచారం గురించి అతడు ఎలా శ్రీ సుఖదేవ గోస్వామి ప్రశ్నించను. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగే విధానం చూస్తుంటే నీ దాంట్లో ఎంత అవతారాలు పూనుకొని ఉంటాయి, ఎన్నో శక్తులు ఉంటాయని చెప్తే దాన్ని బట్టి అర్థమేంటి అని కాస్త కోసం తెలిసింది. కాబట్టి తెలిసిన దాన్ని మళ్ళీ తెలిసినట్టుగా ఉంది. తెలిసిన దాన్ని మళ్ళీ ఎందుకు అడగాలనుకుంటున్నాడు? దానికి సమాధానం చెప్తాడు. పాండవ వంశీయుడును శ్రీకృష్ణ భగవాన్ పరమభక్తుడు మాకు పరీక్షిత్ మహారాజు గొప్ప చక్రవర్తి అయిన కారణమున ప్రపంచ సృష్టిని గురించి చాలా వరకు ఎరిగి ఉండెను. కానీ అంత మాత్ర జ్ఞానం ఏమాత్రమో సరిపోదు. కనుకనే గొప్ప కృషి పెదపై విద్వాంసులు సైతము దాన్ని గూర్చి ఎరుగుజాలని అతను పలికాను. అది చేత ఎస్, ఆయన భక్తుల యొక్క వంశపారంపర్యంలో పుట్టారు కాబట్టి, కృష్ణుడి యొక్క భక్తులు కాబట్టి ఆయనకి కాస్త కోస్త జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం సంపూర్ణత్వాన్ని ప్రసాదించదు. అంచేత మనం మన పుట్టుక ద్వారా, శ్రవణం ద్వారా మనం చేసిన జ్ఞానం మనకి సరిపోదు. అందుకని ఏం కావాలి? ఇక్కడ ఏం చెప్పారు? కానీ అందుమాత్రం సరిపోదు. కనుకనే అందుకనే ఆయన చెప్పాడు, ఇంత చేసినప్పటికి కూడా ఆయన అంత తన భక్తి ద్వారా లేదంటే తన యొక్క వంశపారంపర్యంలో వచ్చిన వాళ్ళ తాతల ద్వారా తెలుసుకున్నప్పటికి కూడా అది సంపూర్ణం కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప కవులు, అందుకనే ఈయన విషయాన్ని చెప్పాడు, గొప్ప గొప్ప కవులు కూడా పండితులు కూడా దీన్నే అర్థం చేసుకోలేకపోతున్నారు, నేనే అంతే అర్థం చేసుకోగలను అని చెప్పి. అంటే అది సంపూర్ణం అవ్వదు. ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? ఎప్పుడు వరకైతే భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన గురువు యొక్క కృప ఉండదు, అప్పటి వరకు అది సంపూర్ణం అవ్వదు. భగవంతుడు అనంతుడు మరియు అతని కర్మలు సైతము అగాధమైనవి. కొద్దిపాటి జ్ఞానము అసంపూర్ణ ఇంద్రియములతో ఏ జీవి అయినను అనంతుడైన వారిని గురించి ఎరుగా ఊహింపజాలదు.
ఆనందించి వివరింపబడినప్పుడే ఆ ఆనందాన్ని గురించి కొద్దిగా మనం తెలుసుకోగలము. అంచేత మనం ఆయన అనంతుడు కాబట్టి దానికోసం మనం ఎంత తెలుసుకున్నా అది చాలా చిన్నదే అవుతుంది. ఇన్ఫినిటీ ముందు ఎంత పెద్ద నెంబర్ వేసినా సరే అది చిన్న నెంబర్ కింద లెక్క కదా. ఇన్ఫినిటీ మ్యాథ్స్ లో ఇన్ఫినిటీ కింద ఎంత పెద్ద నెంబర్ వేసినా సరే అది చిన్న నెంబర్ కింద లెక్క. అదే విధంగా మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే భగవంతుడి కోసం, భగవంతుడి ముందు అది ఎందుకు పనికిరాంది, ఎందుకంటే భగవంతుడు అనంతుడు కాబట్టి. అంటే అటువంటి అనంతుడమైన జ్ఞానాన్ని కోసం తెలుసుకోవాలంటే మనం అనంతుడే మళ్ళీ దాన్ని వివరించగలగాలి. అది వివరించగలిగినప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం. అటువంటి అనంతమైన జ్ఞానాన్ని బోధించినప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేం. ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరికైతే అటువంటి అనంతుడి యొక్క కృప ఉందో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ ద్వారా మనం ఎప్పుడైతే వింటాం అప్పుడు మనం కూడా వాళ్ళ యొక్క కృప కారణంగా మనం కూడా అర్థం చేసుకుంటాం. అందుకే ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి ద్వారా వినగలుగుతున్నాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు లెక్క ప్రకారం సుఖదేవ గోస్వామికి అనంతుడైన కృష్ణుడి యొక్క అపార కృప ఉందన్నది ఆయన నమ్మకం. అటువంటి అపారమైన కృపని కలిగి ఉన్న పరీక్షిత్ మహారాజుని సుఖదేవ గోస్వామిని ఆశ్రయించడం ద్వారా పరీక్షిత్ మహారాజు కూడా సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాను అనే నమ్మకంతో ఆయన ఈయన సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు. యదా గుణాంస్తు ప్రకృతేర్ పత్క్రమసోపి వా బిభర్తి భూరి సత్వేఖా కుర్వన్ కర్మాణి జన్మభిః. తానొక్కడే ప్రకృతి కర్మలతో వర్తించినను, లేదా ఏకమారు పరు రూపములను విస్తరించినను, లేదా ప్రకృతి గుణములను నిర్దేశించుటకు వరుసగా విస్తరించినను దేవదేవుడు ఒక్కడే. అంటే ప్రకృతి గుణాలతో రకరకాలుగా ఆయన వ్యక్తమైనప్పటికీ, రకరకాల రూపాల్లోకి విస్తరించబడినప్పటికీ, ఆ ప్రకృతి గుణాలు నియంత్రించడానికి రకరకాల అవతారం ఎత్తినప్పటికీ కూడా ఆయన ఒక్కడే. అంచేత ఆయన మారడు. ఆయన నుంచి అన్ని రావాల్సింది తప్ప ఆయన మారిపోడు అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క గుణగానాలు చేస్తూ పరీక్షిత్ మహారాజు ఇచ్చేస్తున్నాడు. దీనికి సమాధానాలు ఇంకా అంటే ఇక్కడ ఉన్నాయి. ఇంకో ప్రశ్న కూడా ఉంది, దానికి అది కూడా చెప్పేద్దాం. నెక్స్ట్ కూడా చెప్పేస్తే దాని తర్వాత పరీక్షిత్ మహారాజు చెప్పిన విధానం ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ 10వది. విచికిత్సితమే తన్మే బ్రవీన్ భగవాన్ యథా శాబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరస్మిన్ చ భవాన్ ఖలు. మీరు వేదవాక్యమునందు అపార పాండిత్యము కలవారును మరియు ఆధ్యాత్మికంగా ఆదర్శులను మాత్రమే గాక శ్రీకృష్ణ భగవాన్ పరమ భక్తులను తత్కాలం ఆ దేవదేవుని వంటి వారే అయినందున ఈ సంశయాత్మక విచారణలను దయతో పరిష్కరింపుడు. సో నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను? మీరు వేదవాగ్మయమునందు అపార పాండిత్యం కలిగి ఉన్నారు. వేదవాగ్మయము అంటే వేద జ్ఞానం. వేద జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు, దాంట్లో పండితులై ఉన్నారు. అంచేత ఆ విధంగా అర్థం చేసుకున్నారు అంటే భగవంతుడి కృప ఆల్రెడీ ఉంది మీ మీద. ఆధ్యాత్మికత అయిన ఆత్మదర్శులు, మీరు ఆత్మని చూశారు, ఆత్మ పరమాత్మ ఇవన్నీ చూసుకోగలిగారు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాన్ పరమ భక్తులు, ఆ పరమ భక్తులు అయిన ఆవిడమే కాకుండా మీరు అటువంటి వాళ్ళే, ఆ దేవదేవుడు వంటి వారే, ఆయనతో సమానులు. ఆయనలో గుణాలన్నీ మీలో ఉన్నాయి.
అంచేత మీరు ఈ సంశయాత్మక విచారణని మరి దయతో నన్ను పరిష్కరింపుడు, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు మీరు దయతో నాకు చెప్పండి అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ప్రభుపాద రాస్తున్నారు, మనోకల్పనాపరుడు సృష్టించిన భగవాని భౌతిక భావనకు వాసనకు ఎట్టి ప్రమాణము లేదు. మనోకల్పనాపరుడు సృష్టించిన భగవాన్ని భౌతిక భావనకు వాసనలకు ఎట్టి ప్రమాణము లేదు. కనుకనే లౌకిక పండితుడు వ్యాధివాగ్యులను అపార బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ ఆ దేవుడు అతని సదా ఒక రహస్యంగా నిలిచిపోయాను. వేదేశ దుర్లము అధర్లము ఆత్మభక్తం. అంచేత మనోకల్పన చేసే వాళ్ళకి భగవంతుడితో సంబంధం లేదు కాబట్టి, అనంతుడితో సంబంధం లేదు కాబట్టి, అనంతుడు కోసం అనంతుడు చెప్తేనే మనం అర్థం చేసుకోగలం కాబట్టి వాళ్ళు మనోకల్పన చేసేవాళ్ళు లేదా లౌకిక తత్వవేత్తలు వీరందరూ కూడా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోరు కాబట్టి, భగవంతుడి సంబంధం లేకుండా అనంతుడితో సంబంధం లేకుండా అనంతుడిని మనం వివరించలేం కాబట్టి వాళ్ళకి ఎప్పటికి కూడా భగవంతుడి విషయాలు అగోచరంగానే ఉండిపోతాయి, అచింత్యంగానే ఉండిపోతాయి. అది ఒక రహస్యంగానే ఉండిపోతుంది. దాన్ని ఎప్పటికీ వాళ్ళు వివరించలేరు. వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉండనే తప్ప దాన్ని ఖచ్చితంగా వివరించి చెప్పలేరు. అందుకనే ప్రభుపాద చెప్తున్నారు, శ్రీకృష్ణుని దివ్యముగా ప్రేమ సేవలో నియోగులు కానంత వరకు మనకు ఆ దేవదేవుని గూర్చి కానీ అతని నామ రూప గుణ నీలాల గూర్చి కానీ స్పష్టమైన భావనను కలిగి ఉండజాలడు. ఎప్పటి వరకైతే భగవంతుడితో భక్తుడిగా మారి ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం మనుషుడు, ఆ మనిషి ఎప్పటికి కూడా భగవంతుడి యొక్క గుణ నామ రూప రుచి లీలా వీటి కోసం కానీ భగవంతుడి యొక్క భావన కోసం కానీ ఆయనకి ఎప్పటికీ అర్థం అవ్వదు. అదొక రహస్యంగానే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రభుపాద చెప్తున్నారు, శక్తివంతైన భగవద్భక్తుడు భగవత్కరునిచే స్వయం భగవంతుని గుణను అధికుడై ఉన్నాడు. అంచేత భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి యొక్క శక్తి కారణంగా, భగవంతుడి కృప కారణంగా భగవంతుడి భక్తుడు భగవంతుడి కంటే ఎక్కువై ఉన్నాడు. అందుకనే ఇక్కడ పరీక్షిత్ మహారాజు గొప్ప గొప్ప పండితులు కూడా అర్థం చేసుకున్న విషయాన్ని నేను మీ నుంచి అర్థం చేసుకోగలను. ఎందుకన్నాడు అంటే, మీరు భగవద్భక్తుల వల్ల కావడం వల్ల మీ కృప కారణంగా నేను పొందగలను. ఎందుకంటే మీరు భగవద్భక్తులు కాబట్టి, మీరు భగవంతుడి కరుణ వల్ల మీరు భగవంతుడి గొప్పలు. భగవంతుడు నాకు ఇవ్వనన్నా సరే మీరు ఇవ్వగలుగుతారు, నాకు ఆ జ్ఞానం ఇవ్వగలరు. అంచేత నేను మిమ్మల్ని తెలుసుకోగలను, మీ నుంచి ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇంకా 4వ పారాగ్రాఫ్లో ప్రభుపాద గారు మళ్ళీ ఇంకా కనుక సారాంశం ఏమనగా, శ్రద్ధావంతులకు భక్తుడు తొలుత ఆధ్యాత్మ గురువును ఆశ్రయించవలను. అట్టి గురువు వ్యాధివాగ్యము పారంగతుడే గాక భగవానుడు మరియు అతని విభిన్న శక్తుల నిజానుభవం కలిగిన పరమ భక్తుడై ఉండవలను.
అటువంటి భక్తులకు గురువు సహాయం లేనిదే మనుషుడు భగవద్ విజ్ఞానమునంద పురోగింపజాలడు. అధ్యాత ఇక్కడ భగవద్ విజ్ఞానం కోసం తెలుసుకోవాలంటే ఇటువంటి గురువు, ప్రామాణిక గురువు ఎవరైతే భగవంతుడి యొక్క భక్తుడు, శ్రద్ధావంతుడు భక్తుడు, వేదవాక్యం పారంగతుడై ఉంటాడో అటువంటి భక్తుడి యొక్క కృప వల్ల మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అటువంటి గురువును ఆశ్రయించిందే ఎవరు కూడా భగవద్ విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేరు అని చెప్పి ఇక్కడ ప్రభుపాద వారు ఈ విధంగా ప్రభుపాద వారు గురువు యొక్క ఆశ్రయం ఎంత అవసరం అన్నది, భగవంతుని తెలుసుకోవడం ఎంత అవసరం అన్నది చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన తర్వాత సూత గోస్వామి దీనికి సమాధానంగా ఏం చెప్తున్నాడు, ఏం వివరిస్తున్నాడు ఉంది మనం వచ్చే రేపు మళ్ళీ చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నా చెప్తున్నాను. అర్థమైందా పూర్తిగా ఫిలాసఫీ అయినా సరే మరి అంత డీప్ ఫిలాసఫీ అయితే లేదు, టెక్నికల్ ఏం లేదు. ఈ చాప్టర్ అంతా టెక్నికల్గా ఉంటుంది ఇక్కడ నుంచి. Tavji, you are telling that Parikshit Raj was able to know from Sukadeva Goswami because he was having devotion for God, right? No, he was able to know, or you're telling that only the devotees of the Lord can know God. Nobody else can know. And those people can only give Krishna to others. How they can give? Because of Krishna's mercy. కృష్ణుడు యొక్క కృప వల్లే వాళ్ళు కృష్ణుని ఇవ్వగలుగుతారు. కృష్ణుడు ఆ శక్తిని వాళ్ళకి ఇస్తాడు. కృష్ణుని ఇచ్చిన ఆ శక్తి వల్ల వాళ్ళు కృష్ణుని ఎవరికైనా ఇవ్వగలుగుతారు. మన జీవితంలో మనకు అందరికీ కృష్ణుడు ఇచ్చింది భగవంతుడి భక్తులే. భగవంతుడు ఇవ్వలే. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఈ పాటికి మనకి భక్తి ఇప్పటి వరకు కూడా అయ్యి ఉండేది కాదు. భక్తులు ఇవ్వడం వల్లే మనకి భక్తి గుణాలన్నీ మనం వచ్చే భక్తి చేసుకోగలుగుతున్నాం. So Krishna gave it to Srila Prabhupada and Srila Prabhupada is giving the parampara system. They are sharing everything. Yes. హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు తటస్థ శక్తి అన్నారు. జీవుడు తటస్థ శక్తి అన్నారు. అదొకసారి చెప్పరా? జీవుడు తటస్థ శక్తి. ఆ జీవులు భౌతిక జగత్తులో ఉన్నారు, ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పటికి కూడా ఆ జీవుడు తటస్థ శక్తిగానే ఉంటాడు. అయితే తటస్థ శక్తిగా ఉన్న జీవుడు ఎవరైతే రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే బద్ధస్థితిలో ఉండొచ్చు, రెండోది బద్ధస్థితి కాదు. బద్ధస్థితి అంటే నాది అన్న భావనలో ఉండడం, నాది నేను అంటే అహంకార పూరితంగా ఉండడం. అహంకార పూరితంగా ఉండడమే అదే బద్ధస్థితి. నాకు నచ్చినట్లు, నేను అనుకున్నట్లు, ఇలా నేను ఆ పదం ఇంకా ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అది బద్ధస్థితే, అహంకార పూరితం. ఆ అహంకార పూరితమైన స్థితి ఉన్నప్పుడు మనం ఈ మహామాయ యొక్క ఆధీనంలో ఉండి ఈ భౌతిక జగత్తులోకి వస్తాం. ఎవరికైతే లేదో, ఆ అహంకారం లేదో, వాళ్ళు కూడా తటస్థ జీవుడు అయినప్పటికీ కూడా వాళ్ళు యోగమాయ దైవం ప్రకృతి అంటే ఆధ్యాత్మిక జగత్ యొక్క లో ఉంటారు, యోగమాయ యొక్క ఆధీనంలో ఉంటారు. అది తేడా. అక్కడ భౌతిక జగత్తులో ఉన్న జీవులు కూడా తటస్థలే, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులు కూడా తటస్థలే. అయినా రెండింటికి తేడా ఏంటి? అహంకారం. అహంకారం వల్ల ఒకరు బద్ధ జీవులు అవుతున్నారు, ఒకరు బద్ధ ముక్తులు అవుతున్నారు, ముక్త జీవులు అవుతున్నారు. తటస్థ శక్తి అని ఎందుకన్నారు? అది తెలియలేదు.
తటస్థ శక్తి ఎందుకున్నారు అంటే అది న్యూట్రల్ మనకి. తటస్థ శక్తికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక మార్కులు 0 నుంచి 10 మార్కులు తెచ్చుకోవచ్చు అనుకోండి. 10 మార్కులు వచ్చిన వాడికి ఇంకా అంతకన్నా పైకి ఉంటుందా? అంతకన్నా ఎక్కువ తెచ్చుకోగలరా? అట్లా ప్రభుజీ ఆ? అర్థం కావట్లేదు ప్రభుజీ నాకు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసామనుకోండి, ఎన్ని మార్కులు ఉంటాయి ఎగ్జామ్ మామూలుగా? 100 ఉంటాయి. 100. 100 కదా. అవును. ఎవరికైనా 100 వచ్చాయి అనుకోండి, ఆయన అందుకని ఎక్కువ తెచ్చుకోగలరా? అవకాశం లేదు కదా ప్రభుజీ. అంటే ఆయనకి ఏ అవకాశం ఉంది? అందుకని తక్కువ తెచ్చుకునే అవకాశం ఉంది, కానీ అందుకని ఎక్కువ తెచ్చుకునే అవకాశం లేదు. లేదు. ఒక పక్కే ఉంటది. అంటే ఆయన తగ్గగలడు కానీ పెరగలేడు కదా. అవును ప్రభు. అలాగే 0 వచ్చినోడికి అవకాశం ఉంది, ఏది అవకాశం ఉంది? ఎక్కువ తెచ్చుకోవడానికి. తక్కువ తెచ్చుకునే అవకాశం ఉందా? కష్టపడితే వస్తాయి కదా ప్రభుజీ. ఆ? కష్టపడితే ఎంతో కొంత పెరుగుతాయి కదా అంటే ప్రభు. తక్కువ తెచ్చుకునే అవకాశం ఉందా? ఉంది. తక్కువ తెచ్చుకునే అవకాశం 0 కంటే. తక్కువ లేదు, ఎక్కువ ఉంది. సో ఇక్కడ 0 వచ్చినోడికి అంటే అందుకని తక్కువ తెచ్చుకోలేడు, ఎక్కువ తెచ్చుకోగలడు. ఆ, అంటే 0 వారికి ఒక పక్కే డైరెక్షన్, పెరగడమే ఉంది తప్ప తగ్గడం లేదు. అవును. 100 వచ్చినోడికి తగ్గడమే తప్ప పెరగడం లేదు. అవును. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు, తక్కువ అంటే అటు పెరగచ్చు, ఇటు తగ్గచ్చు. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు. సో మళ్ళా వాళ్ళందరూ కూడా వాళ్ళందరి చేతిలో పెంచుకోవడమా తగ్గించుకోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంది. 100 మార్కులు వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా వాడు ఇంకో 100 కంటే పెంచుకోలేడు. అలాగే 0 వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అందుకని తగ్గించుకోలేడు. అవును ప్రభుజీ. అంచేత తటస్థ శక్తికి మధ్యలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. పెంచుకోవాలని పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలని తగ్గించుకోవచ్చు. 99 వచ్చినడికి కష్టపడితే 100 తెచ్చుకోవచ్చు, కష్టపడకపోతే 98 తెచ్చుకోవచ్చు, 99 97 తెచ్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు భగవంతుడు. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు కానీ మనం తటస్థ జీవులు అయిపోయాం. తటస్థ జీవులు కాని వారు ఎవరు ప్రభుజీ? మరి తటస్థ జీవులు కాని వాళ్ళు ఎవరు ప్రభుజీ? మనం జంతువులు ఉన్నారు. జంతువులకి వాళ్ళకి ఒక విధంగా వాళ్ళు కూడా తటస్థ జీవులే అయినప్పటికీ వాళ్ళకి రిస్ట్రిక్టెడ్. వాళ్ళు మళ్ళా స్వేచ్ఛ లేదు, అందుకని వాళ్ళకి కర్మ రాదు. అర్థం కదా. వాడు తటస్థ శక్తులే జీవులు కాబట్టి, కానీ వాళ్ళకి అందుకనే వాళ్ళకి ఒక జీవి అయితే పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. ఇప్పుడు ఒక కుక్క ఉందని, కుక్క తర్వాత అది కుక్క నెక్స్ట్ జన్మలో పిల్లిగా దిగజారచ్చు, లేదంటే సింహంగా పెద్దగా అవ్వచ్చు. మళ్ళీ కర్మను బట్టి ఉంటుంది. అవన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్. కానీ జీవులు తటస్థ జీవులు. ఎందుకంటే తటస్థ అంటే వాళ్ళకి వాళ్ళ స్థితి అనేది స్టేబుల్ గా లేదు, మారుతూ ఉంటుంది. అంటే మనుషులు మట్టుకు తటస్థ జీవులు, మిగతా ప్రాణులు తటస్థ జీవులు కాదంటారా ప్రభుజీ? లేదు, వాళ్ళు కూడా తటస్థ జీవులే, కాకపోతే వాళ్ళకి మనకున్న స్వేచ్ఛ లేదు. అర్థమవుతుంది కదా. అర్థమైంది ప్రభుజీ. కానీ తటస్థ జీవులు కాని వాళ్ళు ఎవరు? మరి ఇంకా తటస్థ జీవులు కాని వాళ్ళు ఎవరు ప్రభుజీ? ఎందుకు తటస్థ జీవులు, ఇందుకు ఫలానా కారణంగా తటస్థ జీవులు అన్నారు అని చెప్పారు, అంతవరకు అర్థమైంది. తటస్థ జీవులు కాని వాళ్ళు కూడా ఉన్నారా? అయితే ఎవరు? తటస్థ జీవులు కాని వాళ్ళు ఎవరంటే భగవంతుడు యొక్క ఇవి శక్తులు. భగవంతుడు ఒక్కడేనా ప్రభు? భగవంతుడు శక్తుడు, భగవంతుడు అవతారాలు, అవుతారా? వీళ్ళందరూ తటస్థ జీవులు కావు.
ఓకే ప్రభుజీ. థాంక్స్. చూడండి ఎలాగంటే ఇందులో కూడా మనకి రకాలు ఇప్పుడు చూడండి మేము ఇందాక చెప్పిన 0కి 100కి మధ్యలో చాలా మంది ఉంటారు. అవును అవును ప్రభుజీ. ఇప్పుడు 10 మార్కులు వచ్చాయి, ఆ, వాడు కూడా ఫెయిల్ క్యాండిడేటే. అవును 0 వచ్చినోడు ఎంతో, 10 వచ్చినోడు కూడా అంతే. 0 వచ్చినోడు కూడా ఫెయిలే, వీడు ఫెయిలే. అవును కానీ వీడి స్థితి కొద్దిగా బెటరు. అవును ఆ, కదా అవును ప్రభుజీ. కదా అలాగే 34 అవును మార్కులు వచ్చి ఫెయిల్ అయిన ఉంటాడు. అవును వీడి స్థితి వాడికంటే తక్కువ, కానీ ఆయన ఫెయిల్. ఒక చూసిన ఒకే కేటగిరీ, ఫెయిల్ కేటగిరీ, కానీ డిఫరెన్స్ ఉన్నది. అవును కొంచెం తేడా ఉంది. అలాగే అలాగే ఇలా తటస్థ జీవులే వీళ్ళందరూ. చెప్పాను కదా, మనుషులు జంతువులు అందరూ తటస్థ జీవులే, తటస్థ శక్తులు అయినప్పటికీ తేడా ఉంది. ఓకే ప్రభుజీ. తటస్థ జీవులు కాని వాళ్ళు ఎవరు అంటే శక్తులు. సంపూర్ణంగా బద్ధ జీవులు ఎవరంటే ఇంకా భగవంతుడు అంటే సంబంధం లేని వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఇంకా భగవంతుడికి సంబంధమే లేదు. వాళ్ళ ఎవరండి? ఇంకా అంటే జంతువులకి ఎప్పుడు భగవంతుడికి సంబంధమే లేదు. ఆ, భగవంతుడి నామం ఏమి ఉండవు వాళ్ళకి ఓ, ఆ, ఓకే ప్రభుజీ. కదా. వాళ్ళంతా బద్ధ జీవులు అన్నమాట. తటస్థ జీవులే కానీ బద్ధ తటస్థ జీవులు. అలాగే ఇంకా కిందకి అధమ స్థితిలోకి వెళ్ళిపోతే ఆ జలరాశులు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళకైతే ఇంకా భగవంతుడితో కనీసం కుక్క కనీసం మందిరం వచ్చి పడుకోవడమో, లేదా మందిరం చుట్టూ చేయడం, కొంతమంది కొన్ని ఉంటాయి, కొన్ని కుక్కలు గట్ట ఉంటుంటాయి, ప్రసాదం తినే అవకాశం లేదు. ఇప్పుడు జలరాశులు ఉన్నాయంటే వాటికి ఇంకా ఆ అవకాశం కూడా లేదు. అవి ఇంకా బద్ధ స్థితిలో ఉన్నాయి. అవును ప్రభుజీ. సో ఆ విధంగా అంటే ఇవన్నీ బద్ధ స్థితిలో బద్ధ జీవులు అయినప్పటికీ కూడా రకరకాలుగా తటస్థ క్లారిటీ బద్ధ స్థితిని బట్టి మళ్ళీ వాటిలో కేటగిరీ ఉన్నాయి. అంటే కేవలం భగవంతుడు అవతారాలు తప్ప అవి మిగతా ఆ, తటస్థం. అది తటస్థ జీవులు. ప్రకృతి నిమ్నం బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ కూడా బద్ధ జీవులే. బ్రహ్మ కూడా బద్ధ జీవే, తటస్థ శక్తే. ఒక్క శివుడు తప్ప అందరూ బద్ధ స్థితేనా ప్రభుజీ? శివుడు కూడా శివుడు బద్ధ జీవి కాదు, కానీ ఆయన కూడా తటస్థ జీవే, తటస్థ శక్తి. ఒక్క విష్ణు అవతారాలు మాత్రం తటస్థం కాదు. ఆ విష్ణు అవతారాలు, విష్ణు యొక్క శక్తులన్నీ కూడా అవి ఉన్నత శక్తి. విష్ణు శక్తులు అంటే ఏవి ప్రభుజీ? ఒకటి చెప్పరా? విష్ణు శక్తులు అంటే అదే సృష్టి శక్తి, దయాశక్తి, కరుణాశక్తి, ఓకే భగవంతుడి శక్తులు ఇవన్నీ. ప్రభుజీ. హరే కృష్ణ. వీర్యశక్తి, భగవంతుడు ఇవన్నీ శక్తులు, భగవంతుడి శక్తులు ఇవన్నీ. కరుణాశక్తి, జ్ఞానశక్తి, అవన్నీ కూడా ఆ శక్తులు. అవి తటస్థ, దీన్ని కాదు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. Prabhuji, one question I'll ask. See, if we are sick, we will not remember God. Then how will Krishna come at the time of death when we are not sincere? Is not related to today's class? No. Okay, let me ask others. ఏదో క్లాస్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? క్లాస్ ఎవరికైనా ప్రశ్నలు? ఓకే, లేకపోతే ఓకే, యూ కెన్ ఆస్క్. See, if we are sick, we will not remember Krishna, right? If we are sick, we will not remember Krishna. We will think of. We are sick. If we are sick, somebody is sick, then he will think of their parents or somebody who is taking care of them, right?
Then, if we are not sincere now, how do we expect that God will come at the time of death? That remembrance He won't give, na? See, is already told. మత్త స్మృతి జ్ఞాన అపోహన కదా. నా నుంచి Knowledge, remembrance, స్మృతి, forgetfulness. రిమెంబరెన్స్, నాలెడ్జ్, జ్ఞానం, Forgetfulness. స్మృతి, అపోహలు అంటే మరుపు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి. సో అంచేత ఆయన దట్ ఈజ్ ప్రామిస్. కాబట్టి మనం ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు, సిక్కుగా లేనప్పుడు, అంటే అనారోగ్యంగా లేనప్పుడు, మనం భగవంతుడు చేసిన సేవను బట్టి భగవంతుడు మనకి ప్రియుడు అంటే ఆయన ప్రసన్న అవుతే ఆ టైంలో ఆయన మనకి ఆ స్మృతిని ఇస్తాడు. Okay. చాలా మంది చూసాం. నేను గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఆయన కోపం కూడా ఆరతి ఇస్తున్నారు. కరెక్ట్ మార్నింగ్ టైం కల్లా ఆరతి ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఆయనకి ఆ స్మృతిని ఇంకా అలాగే ఉన్నాయి. ఆయనకి శారీరకంగా ఆయన ఈ స్పృహలో లేరు, కానీ మానసికంగా ఆయన భగవంతుడి స్మృతిలో ఉన్నారు. భగవంతుడి స్మృతి ఇచ్చాడు. అలాంటి చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా మంది భక్తులు చూశాను కూడా. Prabhuji, they are sincere. I am not sincere. They are sincere. I am not sincere like that. ప్రాబ్లం అవర్ ప్రాబ్లం కదా. మనం సిన్సియర్ కాదు, మన ప్రాబ్లం. దాన్ని భగవంతుడు ఏం చేయగలరు? Okay. మనం సిన్సియర్ అవ్వాలి. సిన్సియర్ అవ్వకుండా మనకి రావాలని ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే మనం మంచిగా ఉన్నప్పుడు మన భగవంతుని చేసిన ప్రసన్న ఎంతగా ప్రసన్నం చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఆరోగ్యంగా లేనప్పుడు భగవంతుడు మనకి ఆ స్మృతిని ఇస్తాడు. అప్పుడు మనం కోమాలో ఉన్నా సరే బాహ్యంగా మనం ఎవరితో మాట్లాడకపోవచ్చు, కానీ మన మనసు అంతా కూడా భగవంతుడి మీద ఉంటుంది. Okay. Oh. మనం ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోకపోతే భగవంతుడు మనకు ఆ స్మృతి ఇవ్వడు. ఆ టైంలో మనం ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాం. Okay, so now whatever you do, you should do it sincerely. అందుకనే మన జీవితంలో మనం ఏం చేసినా సరే మనం ఇది ఎవరి కోసం చేయాలి? భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం చేయాలి. భగవంతుడికి నచ్చినట్టుగా చేయాలి. భగవంతుడు నచ్చిందే లేదని మనం ఆలోచిస్తూ చేయాలి. లేకపోతే వీఆర్ ఏమంటారు, స్టాకింగ్ అంటారు, Cheating. స్టాకింగ్ అంటారు, ఏమంటారు, Lacking yourself only. రిస్కింగ్ అవర్ లైఫ్. Okay. మన యొక్క జీవితాన్ని మనం అపాయంలో పెట్టుకుంటున్నాం ఇప్పుడు కానీ మనం సరిగా చేయకపోతే. ఆ భక్తి మనం భక్తి అనే కాదు, ఏం చేసినా సరే అది భగవంతుడికి నచ్చుతా లేదన్న ఆలోచన లేకుండా చేసినప్పుడు అది మనం మన యొక్క జీవితాన్ని, మన కార్యాన్ని, మన భక్తిని అన్నింటినీ కూడా మనం అపాయకరంగా, అంటే అది భగవంతుడు రిస్క్లో పెడుతున్నాం. మనం రిస్క్లో పెట్టుకుంటున్నాం. Oh. So everything must be sincere and with dedication. సిన్సియర్ కంటే ముందు భగవంతుడు నచ్చిందా లేదా అన్నది. మనం సిన్సియర్ చేస్తూ ఉండొచ్చు, కానీ అది భగవంతుడు నచ్చకపోతే లాభమే. Then how will we know that is it pleasing God? How will we know it is pleasing Krishna or no? Because he already told what is pleasing. అది గురువు ద్వారా నేర్చుకుంటాం. గురు సాధు శాస్త్రం. Oh. Okay. Actually, one last question. I'll ask one last. No, it's 5:15. Stop there.
Only one. You told false ego means